ఓకే, ఇప్పుడు మనం 200 సిరీస్ డిస్కస్ చేద్దాము రిలేటెడ్ అండ్ ఫస్ట్ చాప్టర్ రిలేటెడ్. ఓకే సార్, 200 మోస్ట్లీ మన ఫ్లో చూసినట్టయితే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఈ ఎస్ఏ నెంబర్, ఆ తర్వాత టైటిల్, ఆ తర్వాత విల్ డైరెక్ట్లీ స్కిప్ ఇన్ టు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ విత్ రిగార్డ్స్ టు దట్ ఎస్ఏ తెలిసిపోయింది అనుకోండి, అవి జస్ట్ ఆ పాయింట్స్ని పట్టుకొని ఎలాబొరేట్ చేస్తే మొత్తం ఎస్ఏ వచ్చేస్తుంది మనకి. ఓకే, కానీ ఇప్పుడు ఎస్ఏ 200కి మాత్రం అలా చేయటం కుదరదు, ఎందుకంటే ఈ 200 మొత్తం ఆబ్జెక్టివ్సే. ఇది మొత్తం ఆబ్జెక్టివ్స్ ఏమంటున్నారు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎన్ ఆడిట్ ఇన్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఇప్పుడు ఆడిటర్ ఆడిట్ చేయాలంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఆడిట్ చేయాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేదే స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, అదే ఐసీఏ ఇచ్చింది. ఓకే, ఫస్ట్ మనం స్కోప్ ఆఫ్ ది ఆడిట్ చూద్దాము. స్కోప్ ఆఫ్ ఆడిట్ ఫస్ట్ చాప్టర్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఆన్సర్ అడిగితే ఏం రాయాలి? ఫస్ట్ దట్ ఈస్ పాజిటివ్ లిస్ట్ అనమాట. ఎస్సీస్లో అంటే స్కోప్ ఆఫ్ ఆడిట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అన్ని మటుకు అన్నీ వచ్చారు. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ దట్ ఆర్ రిలవెంట్ ఫర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పారు. అది పాజిటివ్ లిస్ట్ అనమాట. ఇక్కడ ఎస్ఏ 200లో మనకుంది నెగిటివ్ లిస్ట్. స్కోప్ ఆఫ్ ఆడిట్లో నెగిటివ్ లిస్ట్ ఉంది. ఇందులో ఏవేవైతే ఇంక్లూడ్ అవ్వవు అని చెప్పారు. ఇక్కడ మన లాస్ట్ పాయింట్ ఏదైతే ఉన్నారో చూడండి, ఫస్ట్ చాప్టర్లో ది ఆడిటర్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ విచ్ ఫాల్ అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ దిస్ స్కోప్ అన్నారు. అంటే ఇవి చేయండి చాలు అన్నారు. ఇక్కడ ఏమేమి చేయక్కర్లేదు, నెగిటివ్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ నెగిటివ్ లిస్టే ఇది అనమాట. ది ఆడిటర్స్ ఒపీనియన్ దెర్ఫోర్ డు నాట్ అష్యూర్ ద ఫ్యూచర్ వయబిలిటీ ఆఫ్ ది ఎంటిటీ. ఫ్యూచర్ వయబిలిటీ ఆఫ్ ది ఎంటిటీ అష్యూర్ చేయద్దాం. మరి గోయింగ్ కన్సర్న్ ది చెక్ చేయాలి అది అన్నారు. గోయింగ్ కన్సర్న్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యూచర్ వయబిలిటీ. ఫ్యూచర్ వయబిలిటీ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఎన్పివి పాజిటివ్ ఉందనుకో, మనకి ఎస్ఎఫ్ఎంలో కానీ అట్లా చూస్తే ఎన్పివి పాజిటివ్ ఉంటే అది ఫ్యూచర్ వయబిలిటీ. జస్ట్ బికాజ్ నేను ఒక క్లీన్ రిపోర్ట్ ఇచ్చాను అంటే దట్ డజంట్ మీన్ మీరు ఇందులో ఈ బిజినెస్లో షేర్స్ పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి, సో దట్ యూ విల్ మేక్ అ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అని కాదు. నేను క్లీన్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చాను, దట్ ఏంటంటే మిస్స్టేట్మెంట్స్ లేవు అని మాటకు మాత్రమే. మిస్స్టేట్మెంట్స్ లేవు కాబట్టి మాత్రమే నేను క్లీన్ రిపోర్ట్ ఇచ్చాను, అది ప్రాఫిట్ వస్తుందని మాత్రం కాదు. ఓకే, నెయిదర్ ద ఎఫిషియన్సీ నాట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకుంది, మేనేజ్మెంట్ బోర్డ్ రెజల్యూషన్స్ తీసుకుంది, షేర్ హోల్డర్స్ అడిగిన కొన్ని ఇంకా డెసిషన్స్ తీసుకుంది. జస్ట్ బికాస్ క్లీన్ రిపోర్ట్ ఇచ్చాను అన్న మాత్రం చేత అది మేనేజ్మెంట్ తీసుకున్న ప్రతి రెజల్యూషన్ ఆ కంపెనీకి ఫేవర్ చేస్తుందని ఏమీ లేదు. సరే, మరి మేనేజ్మెంట్ ఆడిట్ గురించి మాట్లాడితే ఏంటి అండి, మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటని అడగచ్చు. మేనేజ్మెంట్ ఆడిట్ ఏంటి అంటే, ఇది ఒక మేనేజ్మెంట్ వచ్చి, ఇది మేనేజ్మెంట్ అనుకోండి, ఇవి వచ్చి ఎంప్లాయీస్ కానీ ఒక ఫర్మ్, ఆర్గనైజేషన్, కంపెనీ మొత్తం ఎంప్లాయీస్ గురించి. ఇందులో మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ని సమ్మరైజ్ చేసి మేనేజ్మెంట్కి ఇస్తారు కొన్ని ఎంప్లాయీస్ అనమాట, మేనేజర్స్ అట్లాగా. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా అని చెక్ చేయటమే మేనేజ్మెంట్ ఆడిట్. అంతేకాని మేనేజ్మెంట్ ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని తీసుకునే డెసిషన్స్ కరెక్టా రాంగా అని చెక్ చేయటం కాదు. అసలు డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడం కోసమే షేర్ హోల్డర్స్ మేనేజ్మెంట్ని అపాయింట్ చేశారు. ఈ డెసిషన్స్కి ఆడిటర్స్కి సంబంధం లేదు. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అన్నది మటుకు చెక్ చేయటమే మేనేజ్మెంట్ ఆడిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఇది ఏ ఆడిట్లోనూ స్కోప్ కాదు. ఫ్యూచర్ వయబిలిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ ఫ్యూచర్ వయబిలిటీ అనేది మనకి ఎంసీక్యూ కూడా వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుండాలి. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మనం ఏమనుకున్నాం, ఎంగేజ్మెంట్ లెటర్లో మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి అని. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనం మోస్ట్లీ ఏం చెప్తుంటాం, ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. అండ్ ఆడిటర్ వచ్చినప్పుడు దెల్ హ్యావ్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆల్ ఇన్ఫర్మేషన్. అసలు అవన్నీ నిజంగా ఉన్నాయా అంటారా అంటే ఉన్నాయి. జస్ట్ ఒకసారి మీ ఒక ఎంగేజ్మెంట్ లెటర్ చూద్దాము. ఇది వచ్చి ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్. ఇది వచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు, మేము ఎందుకు నమ్మాలంటే ఇది ఐసీఏ వెబ్సైట్ నుండి తీసుకొచ్చారు. ఐసీఏ వెబ్సైట్లో మనం రిజల్ట్ కోసం తప్ప ఎక్కువ మోస్ట్లీ యూజ్ చేయం కదా, వెళ్తే మీకు దొరుకుతుంది అనమాట.
ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అవర్ ఆడిట్ will be conducted on basis that management and TCWG acknowledge and understand they have responsibility. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆడిటర్స్ మేము ఆడిట్ చేస్తాము అన్లెస్ మీరు ఏదైతే మేనేజ్మెంట్ TCWG మీ రెస్పాన్సిబిలిటీ ఇది అని ఒప్పుకుంటే ఇది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీనే కదా. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దట్ హ్యావ్ ఎ ట్రూ అండ్ ఫేర్ వ్యూ దట్ కంప్లైన్స్ విత్ దిస్ సమ్ యాక్ట్స్ అవంతా చెప్పారు. అండ్ సెలెక్షన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్కి గురించి కానీ ఇదంతా గోయింగ్ కన్సర్న్ బేసిస్ ఇవన్నీ మనం చూద్దాం. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దట్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కంపెనీ. నెగటివ్ డెసిషన్స్ ఇవి మన కంట్రోల్ కాదు, అందుకే స్కోప్ ఆఫ్ ఆడిట్లో నెగటివ్ది ఉంది. ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ అది మన స్కోప్లోకి రాదు, ఆడిటర్ స్కోప్లోకి రాదు, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అది. అండ్ ఐడెంటిఫైయింగ్ ఆఫ్ లిటిగేషన్స్, లాసెస్ అవన్నీ. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చూపించాల్సింది ఏంటంటే టు ప్రొవైడ్ మీ అంటే ఆడిటర్, ఇక్కడ మీ అంటే ఆడిటర్, యాక్సెస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ everything, and access all times the records and access to the reports and additional information, and have unrestricted access within the company and all the required support to do the audit anamata. ఇవన్నీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అని మనం కూడా. ఇప్పుడు చెప్పండి, అసలు ఎంగేజ్మెంట్ మీరు ఐసీఐ మిమ్మల్ని బాగా టార్చర్ చేస్తుంది అనుకుంటే కనుక ఈ 6 points ఇవ్వాలి. ఈ 6 points ఇవ్వకుండా దే జస్ట్ సమ్మరైజ్డ్ అండ్ గేవ్ యూ జస్ట్ కొంచెమే ఇచ్చారు కదా. సో హ్యావ్ సమ్ మర్సీ ఆన్ ఐసీఐ అండ్ లర్న్ ఫ్యూ థింగ్స్. ఓకే, ఇక్కడ డిజైన్ ఇంప్లిమెంటేషన్ అండ్ డిజైన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ that are relevant to preparation and presentation of financial statements. ప్రిపరేషన్ వరకు ఓకే. ప్రిపరేషన్ అంటే ఏమన్నారంటే ట్రాన్సాక్షన్స్ అన్ని తీసి సమ్మరైజ్ చేసి ప్రిపేర్ చేయటం ఓకే. మరి ప్రజెంటేషన్ అంటారేంటి? అదే ప్రజెంటేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ట్రేడ్ రిసీవబుల్స్ బ్యాంక్స్కి ఉంటాయి, ప్రొడక్షన్ కంపెనీకి ఉంటాయి, మనకి బ్యాడ్ డెట్స్ బ్యాంక్స్లోనూ ఉంటాయి, అదే మనకి ఎలక్ట్రిసిటీ కంపెనీస్లో కూడా ఉంటాయి. కానీ అన్నిటిని ఒకేలా ప్రెజెంట్ చేస్తామా? ప్రెజెంట్ చేయము. బ్యాంక్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వేరేగా ఉంటుంది. వాళ్ళ యొక్క కేటగిరీ ఆఫ్ అసెట్స్ని మనం చేసినప్పుడు లిక్విడిటీ రేషియో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. బ్యాంక్స్లో ఎన్పిఎస్కి ఒక పర్టికులర్ పర్సంటేజ్ వరకు లిమిట్ మట్టుకు మాత్రమే ఇస్తూ ఉంటారు ఎన్పిఎస్, కానీ అది ప్రొడక్షన్ కంపెనీకి ఇస్తారు, అంత ఇవ్వరు. ఓకే, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రొడక్షన్ కంపెనీకి ఉండదు. ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఉండదు. అందుకని వేరియస్ ఎంటిటీస్ ఉన్నప్పుడు ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా వేరియస్గా ఉంటుంది. ఉన్నది ఒకటే ఎన్పిఏ, ఒకటే బ్యాడ్ డెట్స్, అన్నీ ఒకటే. బట్ వాటి యొక్క ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది ఫర్ డిఫరెంట్ ఎంటిటీస్. వాటి కోసం దట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ వెదర్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్. ఫ్రాడ్, ఎర్రర్ రెండు వేరు వేరు. ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది ఇంటెన్షన్ అనమాట. ఇది కూడా ఒక ఎంసీక్యూ ఉంది. ఫ్రాడ్కి ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వల్ల ఒక మిస్స్టేట్మెంట్ ఉంది అంటే మనం మెటీరియల్ ఆఫ్ వీక్నెస్ ఉంటుంది కదా, ఆ గ్యాప్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్లో, దాంట్లో మనం సొల్యూషన్, ఈ గ్యాప్ ఉంది ఇంటర్నల్ కంట్రోల్, దానివల్ల ఎర్రర్ జరిగి మిస్స్టేట్మెంట్ వచ్చింది అని మెటీరియల్ ఆఫ్ వీక్నెస్లో చెప్తాం. అదే ఫ్రాడ్ ఉందనుకోండి, ఈ ఫ్రాడ్ అందరు చేయగలని కుదురుతుందా అంటే కుదరదు. హూ యాక్చువల్లీ పుట్ దేర్ హ్యాండ్స్ ఇన్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. లైక్ మేనేజ్మెంట్ కానీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు మటుకు మాత్రమే ఫ్రాడ్ చేయడానికి ఎక్కువ ఉంది. ఫ్రాడ్ యాక్చువల్లీ వెల్ క్యూరేటెడ్ దట్ అది ఐడెంటిఫై చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రాడ్ ఉన్నప్పుడు ఏంటంటే అది 1 year కంటే అబవ్ అయితే ఆడిటర్ హ్యాస్ టు రిపోర్ట్ టు సమ్ అదర్ హైయర్ అథారిటీస్, గవర్నమెంట్కి. ఇదంతా మనం కంపెనీ ఆడిట్లో చూస్తుంటాం కదా. సో అందుకోసం అనమాట ఫ్రాడ్కి ఎర్రర్కి ఒక డిఫరెన్స్ అనేది అనమాట. And to provide the auditor with all information such as records, documentation and other matters that are relevant to the preparation and presentation of financial statements, and any additional information that auditor may request from management. Auditor management aim request చేస్తుందంటే అన్నీ అవే రిక్వెస్ట్ చేస్తుంది. ఏదంటే మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అవన్నీ అంతే. ఓకే, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు దోస్ విత్ ఇన్ ద ఎంటిటీస్ అంటే ఎంప్లాయీస్కి ఏదన్నా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఎంప్లాయీస్ నుండి తీసుకోవాలి అనుకుంటే దే నీడ్ టు గివ్ అన్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఎందుకు మేనేజ్మెంట్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వాలి అంటే
కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అవి మేనేజ్మెంట్ ఆర్ హయ్యర్ అథారిటీ ఎంప్లాయ్ చేస్తారు. మనం వెళ్ళి ఒక థర్డ్ పార్టీ వెళ్ళి ఆ ఎంప్లాయీని మనం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నప్పుడు ఆ ఎంప్లాయీకి అంటూ ఒక పర్టికులర్ ఎథిక్స్ అవన్నీ ఉంటాయి. అన్లెస్ అంటిల్ మేనేజ్మెంట్ ఈ ఎంప్లాయీకి చెప్పి ఓకే మీరు ఆడిటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటేనే ఎంప్లాయీ ఇస్తారు. లేకపోతే యాజ్ పర్ హిస్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం he should not disclose any kind of information to outsider కదా. అందుకే ఆ యొక్క ఎంప్లాయీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మేనేజ్మెంట్ చెప్తేనే ఇస్తారు. ఇది మనకి ఇంకో చోట ఎక్కడ మనకి తెలుస్తుంది అంటే మనకి థర్డ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ చెప్పినప్పుడు మన యొక్క వెండర్స్ కానీ వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మేనేజ్మెంటే మీరు ఆడిటర్కి రెస్పాండ్ అవ్వండి అని చెప్పి ఆ వెండర్స్కి చెప్తే అప్పుడు వెండర్స్ ఇస్తారు. లేకపోతే థర్డ్ పార్టీ అయినా మనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఇవ్వరు కదా, ఇవ్వకూడదు కూడా. ఓకే సరే, అది వచ్చి ఇచ్చిన పాయింట్ అనమాట, ఒక లాజిక్ బిహైండ్ ఇది ఎందుకు ఉంది అని. అంతే. Sources that provide direction on application of AFRF. AFRF అంటే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఎవరికి అప్లికబుల్? ఆ పర్టికులర్ ఎంటిటీకి అప్లికబుల్. ఎలాగ మనకు తెలుస్తుంది ఆ పర్టికులర్ ఎంటిటీకి అప్లికబుల్? ఆ ఎంటిటీ ఏ ఇండస్ట్రీలో ఉంది, దాని యొక్క లీగల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఆ ఎంటిటీకి సంబంధించి పర్టికులర్ అకౌంటింగ్ వ్యూస్ ఏమన్నా ఇచ్చారా ఆ యొక్క బోర్డ్స్ కానీ ఏమైనా, లేకపోతే ఆ ఇండస్ట్రీకి యూజువల్గా ఎలాంటి ప్రాక్టీసెస్ సపరేట్ అదే ఇండస్ట్రీలో ఉన్న వేరే కంపెనీస్ ఎట్లాంటి ఫినాన్షియల్ రిపోర్ట్స్ చేస్తున్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని ఏఎఫ్ఆర్ఎఫ్ని అప్లై చేస్తారనమాట. దిస్ ఈజ్ నథింగ్ సో లాజికల్. ఇది వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ అని చెప్పారనమాట. జస్ట్ లైక్ అకౌంటింగ్ లిటరేచర్ అండ్ జనరల్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ మన సైడ్ వైజ్ పక్కన కంపెనీ వాళ్ళకి, అండ్ పబ్లిష్డ్ వ్యూస్ ఆఫ్ వేరింగ్ అథారిటీ ఆన్ ఎమర్జింగ్ అకౌంటింగ్ ఇష్యూస్ అండ్ అకౌంటింగ్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ లీగల్ అండ్ ఎథికల్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ అనమాట. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏంటంటే ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఓకే, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే ఏంటి? మనకేం గుర్తుకు రావాలి? డెఫినేషన్. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం డెఫినేషన్ ఏంటి? హ్యావింగ్ ఏ క్వశ్చనింగ్ మైండ్. ఓకే, ఆడిట్ అంటే ఇన్వెస్టిగేషన్ కాదని ఇందాక చూసాము. మరి ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఓకే, క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఇన్వెస్టిగేషన్ అంటే ఎప్పుడూ క్వశ్చనింగ్ మైండ్ ఉండటం. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే క్వశ్చనింగ్ మైండ్ ఉండటం. కానీ ఆడిట్ ఇన్వెస్టిగేషన్ కాదు. అంటే ఎప్పుడెప్పుడు క్వశ్చనింగ్ మైండ్ ట్రిగ్గర్ అవ్వాలి? ఎప్పుడెప్పుడు అవ్వాలంటే ఇప్పుడు అవ్వాలి. ఎప్పుడంటే మనం వెళ్ళాము, ఆడిట్ చేస్తున్నాము, ఆడిట్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది, ఈ ఆడిట్ ఎవిడెన్స్ కాంట్రాడిక్ట్ అయింది. ఎందుకు కాంట్రాడిక్ట్ అయింది? యాక్చువల్గా కొరాబరేటివ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఫ్లోలో జరుగుతుంది అంటే ఒక ఫ్లోలో అలాగ వెళ్ళిపోతూ ఉండాలి. అది కాదు, కాంట్రాడిక్ట్ అయింది, సమ్ ఫ్రిక్షన్ వచ్చింది ఆడిట్ ఎవిడెన్స్లో అంటే అప్పుడు ఎందుకు వచ్చింది? ఒక క్వశ్చనింగ్ మైండ్. ఏదైనా ఒకటి రాంగ్ అయితేనే కదా వస్తుంది. సో అలాగా ఆడిట్ ఎవిడెన్స్ కాంట్రాడిక్ట్ అయినప్పుడు, లేకపోతే మనం ఆడిట్ చేస్తున్నప్పుడు చాలామంది పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఇలా ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి ఎంప్లాయీస్ అనేవాళ్ళు కొంచెం విజిల్ బ్లోవర్స్ లాగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ వాళ్ళ సీనియర్ హైయర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఒక ఫ్రాడ్ చేశారు, దాని గురించి మనకి హింట్ ఇస్తూ ఉంటారనమాట. అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఏమన్నా వచ్చాయా? అండ్ కండిషన్స్ దట్ మే ఇండికేట్ పాసిబుల్ ఫ్రాడ్ ఎలాంటివి అంటే లైక్ బ్రైబరీస్ ఉన్నాయి, పెనాల్టీస్ ఉన్నాయి, లేకపోతే ఒక అకౌంటెంట్ ఆడిటర్ సడన్గా ప్రీవియస్ ఆడిటర్ సడన్గా రిజైన్ చేస్తారు అండ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ అలాగా కొన్ని అడ్వర్స్ కండిషన్స్ ఉన్నాయి, లైక్ అడ్వర్స్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నాయి సర్కమ్స్టాన్సెస్ దట్ సజెస్ట్ ద నీడ్ ఫర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఇన్ అడిషన్ టు దోస్ రిక్వైర్డ్ బై ఎస్టీస్. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ప్రిలిమినరీ యాక్టివిటీస్ చేస్తుంటాము, అప్పుడు రిస్క్ని ఐడెంటిఫై చేస్తుంటాము. రిస్క్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం కొన్ని ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ సరిపోవట్లా మనకి సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. దీనికి ఇది రావాలి, ఇది అచీవ్ చేయాలంటే మనం కొన్ని ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది.
ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఆ క్వశ్చనింగ్ మైండే ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఎప్పుడైతే ఆడిట్ ఎవిడెన్స్ కాంట్రాడిక్ట్ అయినా, లేకపోతే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన, కండిషన్స్ ఆఫ్ ఫ్రాడ్, పాసిబుల్ ఫ్రాడ్ ఉండొచ్చు, అంటే ఫ్రాడ్ అని తెలియలేదు, పాసిబుల్ అవ్వచ్చు ఫ్రాడ్, అండ్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బి మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ సఫిషియంట్ ఆడిట్ ఎవిడెన్స్ అనమాట. ఓకే, అసలు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఎందుకు ఉండాలి? ఓకే, ఇవన్నీ ట్రిగ్గర్ పాయింట్స్ అంటున్నారు. ఓకే, ఇవి ఉన్నప్పుడే ఎందుకు ట్రిగ్గర్ అవ్వాలి? అసలు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఎందుకు ఉండాలి అని అడిగితే, ఫర్ ఓవర్లుకింగ్ అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్, ఓవర్ జనరలైజింగ్ వెన్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ఆడిట్ అబ్జర్వేషన్, యూజింగ్ ఇన్అప్రోప్రియేట్ అజంప్షన్స్. సరే, అంత బాగానే ఉంది, అన్నీ ఓవర్ ఇన్అప్రోప్రియేట్ అంటున్నారు, ఏం అర్థం కాలేదు. సరే, ఓవర్లుకింగ్ అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇన్వాయిస్ తీసుకున్నారు, ఒక మెషినరీ తీసుకున్నారు. ఆ మెషినరీకి ఎలాగ ఉంది అంటే, సపోజ్ ఆ మెషినరీ ఒక 2 CR అనుకోండి, ఒక 2 CR. ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. 2 CR మెషినరీ చాలా పర్చేస్ చేస్తారు. సే వాళ్ళు ఒక 20 మెషినరీస్ దాకా పర్చేస్ చేస్తారు అనమాట. ఈ 20లో మనకి 19 వరకు ఇన్వాయిసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఈ 19 మెషినరీ కూడా మనకి ఒక ఫ్యాక్టరీలో ఉన్నాయి అనమాట. ఫ్యాక్టరీలో మనకి ఎగ్జిస్టెన్స్లో కనిపిస్తూ ఉన్నాయి, దెవర్ ఎగ్జిస్టెడ్. బట్ ఒక్క మెషినరీ మటుకు మాత్రం ఏదైతే ఉండిందో దానికి ఇన్వాయిస్ లేదు, దానికి ఏ ఒక్క డాక్యుమెంట్ లేదు, దానిది ట్రాకింగ్ రికార్డ్ లేదు. అది ఫండ్స్ వెళ్ళిపోయినట్టు మాత్రం ఉన్నాయి, కానీ ఆ ఫండ్స్ యూజువల్గా వెళ్ళే వెండర్కి మట్టుకు వెళ్ళలేదు, ఆ యూజువల్ వెండర్కి వెళ్ళలేదు. అండ్ ఆ మెషినరీ కూడా మనకి ఎగ్జిస్టెన్స్లో కనిపించలేదు. ఏమైంది కనిపించలేదు అని అడిగితే రిపేర్కి వెళ్ళింది అన్నారు. ఓకే, సరే, మీరు ఏమనుకుంటారు ఇప్పుడు? సరే, 20 మెషినరీస్ కొన్నారు, 20లో 19కి ఉన్నాయి, ఒక్కటే మెషినరీకి లేదు, అది 2 CRకి లేదు, ప్రతిదీ అంతే కదా అనుకొని ఈ ఒక్క మెషినరీని లైట్ తీసుకుంటారు. ఇది అన్యూజువల్ ట్రాన్సాక్షన్. మీరు వచ్చి వాటికి ఇన్వాయిస్ లేకపోయినా, ఎగ్జిస్టెన్స్లో లేకపోయినా రిపేర్కి వెళ్ళింది అన్నారు. రిపేర్కి వెళ్తే మరి ఒక ట్రాకింగ్ డీటెయిల్స్ ఉండాలి, ఈవే బిల్లు ఉండాలి, అవన్నీ ఏవయ్యాయి అంటే ఏవీ లేవు. సో మీరు ఏముందిలే అని ఒక్కటే కదా మిషనరీ అని వదిలేయకూడదు. ఇది వచ్చి ఫ్రాడ్ అమౌంట్. ఈ 2 CR వచ్చి ఫ్రాడ్ అమౌంట్ అనమాట. ఓవర్ జనరలైజింగ్ వెన్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ఆడిట్ అబ్జర్వేషన్స్. ఓవర్ జనరలైజింగ్ అంటే ఏంటి అంటే, సపోజ్ మీకు మీ ఫేవరెట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనుకోండి. మీ ఫేవరెట్ ఫుడ్, మీ మదర్ కాఫీ చాలా బాగా పెడతారు అనుకుంటున్నాండి. మీరు మీ మదర్ కాఫీ చాలా బాగా పెడతారు కాబట్టి కాఫీ ఎవరు పెట్టినా చాలా బాగుంటుంది, కాఫీ అంటేనే చాలా బాగుంటుందని చక్కగా వెళ్ళి మీ సిస్టర్ను అడిగారు, లేకపోతే వెళ్ళి స్టార్బక్స్లో తాగారు అనమాట. అక్కడ మీకు మీ మదర్ చేసిన కాఫీ టేస్ట్ రాలేదు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మీ మదర్ ఎప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీ మదర్ పెట్టిన కాఫీ తాగటం వల్ల కాఫీ అనేదే చాలా టేస్ట్గా ఉంటుందని మీరు ఒక ఎజంప్షన్కి వచ్చేసారు. బట్ మీరు వెళ్ళి మీ సిస్టరో మీ స్టార్బక్స్లోనో వెళ్ళి తాగితే మీకు అక్కడ అంత నచ్చలేదు. సో మీరేం చేశారంటే ఓవర్ జనరలైజ్ చేశారు, కాఫీ అంటేనే సూపర్ ఉంటుంది అది ఇది అని. అది కాదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కావాలి అంటే, ఒక ఇన్వాయిస్ చూశారు, ఆ ఇన్వాయిస్ ఒక పర్టికులర్ వెండర్ దగ్గర నుంచి చూశారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు పక్కన ఉన్న వెండర్ ఇది కూడా సేమ్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. వీళ్ళు ఒక వెండర్ది అండం చూస్తే ఒక మెతుకు పట్టుకుంటే చాలా అన్నట్టు శాంప్లింగ్ కూడా ఉంది కదా, ఇన్హరెంట్ లిమిటేషన్స్లోకి వెళ్ళిపోద్ది అనుకొని మీరు మిగిలినవి చెక్ చేయలేదు. వీటిల్ని ఓవర్ జనరలైజింగ్ అంటారు. ఒక చిన్న విషయం తీసి ఒక వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా మీద మీరు ఆ ఒపీనియన్ని తీసుకువెళ్ళి పెట్టేశారనమాట. ఇదే ఓవర్ జనరలైజింగ్. ఇలా చేయకుండా ఉండటం కోసం క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఇక్కడ ఏదైతే ఒక మిషనరీని మీరు ఒక మిషనరీకి ఇన్వాయిస్ లేదు, ఫండ్స్ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది, మీరు యాక్సెప్ట్ చేయకుండా, ఓవర్లుక్ చేయకుండా క్వశ్చన్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఫ్రాడ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు మీ మదర్ ప్రిపేర్ చేసిన కాఫీ తాగకుండా, లేకపోతే అదే వెండర్ నుండి వచ్చిన ఇన్వాయిసెస్ కాకుండా వేరే సోర్సెస్ని కూడా టెస్ట్ చేస్తే అప్పుడు మీకు ఓవర్ జనరలైజింగ్
చేయకుండా క్వశ్చనింగ్ మైండ్ తోటి ఓకే అందరు చేస్తే బాగోదు కాఫీ, వీళ్ళు చేస్తే బాగోలేదు, నాకు నచ్చలేదు, ఈ పర్టిక్యులర్ వెండర్ దగ్గరే బాగుంది, అదర్ వెండర్ దగ్గర బాగోలేదు, మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అనమాట వాట్ ఈస్ వాట్ అని. అండ్ యూజింగ్ ఇన్అప్రోప్రియేట్ అజంప్షన్స్ అనమాట. ఇన్అప్రోప్రియేట్ అజంప్షన్స్ ఇన్ ద సేల్ లైక్ మెటీరియాలిటీనే తీసుకోండి. మెటీరియాలిటీ మీరు ఫర్ ఎవ్రీథింగ్ మీరు 10% వేస్తారు, ఫర్ బ్యాడ్ డెట్స్కి కూడా సేల్స్ మీద 10% వేస్తారు. అప్పుడు వస్తుందా? రాదు. ఒక ప్రతిదీ ఎగ్జాంపుల్ ఎందుకులే, ఒక ఇన్అప్రోప్రియేట్ అజంప్షన్ మెటీరియాలిటీ కాన్సెప్ట్ మీరు సరిగా తీసుకోలేదు అనుకోండి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఓకే, మన ఇన్హరెంట్ లిమిటేషన్స్లో ఆడిటర్కి కొన్ని ప్రొఫెషనల్ జడ్జ్మెంట్స్, కొన్ని ఎగ్జంప్షన్స్ తీసుకుంటాడు, అందుకని ఇన్హరెంట్ లిమిటేషన్స్ అన్నారు. సరే, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాడు ఆడిట్లో అంటే, అసలు ఆడిట్కి వెళ్ళి ఏం చేస్తారు? ముందు ఫస్ట్ ఆడిట్కి వెళ్ళి ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేయాలంటే ఆడిట్ ప్రొసీజర్ చేయాలి. ఆడిట్ ప్రొసీజర్స్లో కొన్ని జడ్జ్మెంట్ ఏంటి? నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ఆడిట్ ప్రొసీజర్స్. దాన్ని డిఫైన్ చేయడానికి నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ అంటే ఏం లేదు, ఈ ఆడిట్ ప్రొసీజర్స్కి ఒక యాడ్జెక్టివ్ లాగా. ఈ ఆడిట్ ప్రొసీజర్స్ చేసి ఏం చేస్తారు? ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఈజీగా రాదు కదా. ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం కొంచెం మెటీరియాలిటీ కాన్సెప్ట్ యూస్ చేయాల్సి ఉంటుంది కదా. అలాగే ఆడిట్ ఎవిడెన్స్లో మేనేజ్మెంట్ యొక్క రిప్రజెంటేషన్స్, మేనేజ్మెంట్ యొక్క జడ్జిమెంట్స్ కూడా విల్ కమ్ అక్రాస్ దెమ్ కదా. మెటీరియాలిటీ, మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్, వాటి నుండి తీసుకున్న రిటర్న్ రిప్రజెంటేషన్స్ కూడా ఆడిట్ ఎవిడెన్స్లో ఇంక్లూడ్ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ ఆడిట్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? కంక్లూజన్స్ రీచ్ అయ్యి ఆడిట్ రిపోర్ట్ ఇస్తాము. ఈ కంక్లూజన్స్ని సరిగ్గా మనం డ్రా చేయకపోతే, అంటే వచ్చింది ఆడిట్ ఎవిడెన్స్ పాజిటివ్గా వచ్చింది, బట్ వీ హ్యావ్ కంక్లూడెడ్, వీ బీయింగ్ సో పెసిమిస్టిక్ అండ్ కంక్లూడెడ్ అవి సరిగ్గా రాలేవని. సో కంక్లూజన్స్ని రాంగ్గా డ్రా చేసిన, రాంగ్ కంక్లూజన్స్కి వచ్చిన అప్పుడు మనకేమవుతుంది? ఆడిట్ రిపోర్ట్ మారిపోతుంది. ఆడిట్ రిపోర్ట్ ఉన్న యాజ్ పర్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం మనం ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకపోతే దాన్నే మనం ఆడిట్ రిస్క్ అంటాము. ఇప్పుడు ఆడిట్ రిస్క్ అంటే ఏంటి అంటే గివింగ్ అన్ ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ అనమాట. ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్, ఒకవేళ ఇంటర్నల్ కంట్రోల్స్ చాలా బాగుండి అండ్ నో మిస్టేక్స్ ఉన్నాయి అంటే కనుక వీఆర్ గివింగ్ యూ నెగటివ్ అడ్వర్స్ రిపోర్ట్ ఇస్తే ఇది ఒక టైప్ ఆఫ్ ఆడిట్ రిస్క్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ చాలా వీక్గా ఉన్నాయి, చాలా మిస్టేక్మెంట్స్, ఫ్రాడ్స్ ఉన్నాయి, బట్ ఆ ఫ్రాడ్ చాలా మంచిగా డిజైన్ చేశారు సో దట్ మన యొక్క ఆడిట్ ప్రొసీజర్స్తో మనం కనుక్కోలేకపోయాము. అప్పుడు మనం ఏమిస్తున్నాము? అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నాము. ఈ రెండు ఆడిట్ రిస్కే. సో ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ అన్ని చోట్ల యూజ్ చేస్తుంటాము. నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్లో యూజ్ చేస్తాము. ఆ తర్వాత ఆడిట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడల్లా ఏం రావాలని చెప్పాను? సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ రావాలా? ఈ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఎవాల్యుయేషన్లో కూడా మనం కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాము. అండ్ ఈ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు అందులో ఒక పార్టే కదా మెటీరియాలిటీ అండ్ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ కూడా, మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్, మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్, వీటిని యూజ్ చేసుకొని మనం కంక్లూజన్స్ డ్రా చేస్తాం. ఆ కంక్లూజన్స్ని తప్పుగా డ్రా చేయటం అన్నది ఫైనల్లీ ఆడిట్ రిస్క్ వస్తుంది అనమాట. ఇవన్నీ ఒక లాజికల్ ప్రాసెస్లో గుర్తుపెట్టుకుంటే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనేవిలో ఎక్కడెక్కడ యూజ్ చేయాలి మనం తెలుస్తుంది అనమాట. ఓకే, సఫిషియన్సీ, అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అని మనం అంటూ ఉన్నాము. అసలు సఫిషియన్సీ అంటే ఏంటి, అప్రోప్రియేట్నెస్ అంటే ఏంటి అంటే మనకి చిన్నప్పుడు చదువుకున్న ఒక తెలుగు పద్యం మీకు గుర్తే ఉంటే, నిక్కమైన నీలము ఒక్కటున్నను చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా అని అంటారు కదా. ఇప్పుడు ఏంటంటే సఫిషియన్సీ అంటే క్వాంటిటీ, సఫిషియంట్ ఎనఫ్ క్వాంటిటీ. అప్రోప్రియేట్నెస్ అంటే రెలవెన్స్ అనమాట. ఇర్రెలవెన్స్ అనేది ఈ రెండు ఉండాలి, ఒక్కటి ఉన్నా సరిపోదు. అంటే ఇప్పుడు మీకు క్వాంటిటీ, సఫిషియన్సీ అనేది మనం క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు క్వాంటిటీ కెనాట్ కాంపన్సేట్ ఫర్ ద పూర్ క్వాలిటీ.
నిక్కమైన నీలం ఒక్కటి ఉన్నను చాలు అంటే క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండి తక్కువ క్వాంటిటీ ఉన్నా సరిపోతుంది. అంతేకాని పూర్ క్వాలిటీ ఉండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే సరిపోదు. మీకు ఈ క్వాలిటీ అదంతా ఏదో పైన బాగానే అర్థమైనట్టు ఉండదు, కానీ ఒక చిన్న థింగ్ చెప్తాను అనమాట. ఇప్పుడు 2 పర్చేసెస్ జరిగినాయి, 2 మెషినరీ పర్చేస్ చేస్తారు. ఒకదానికి నోటరీ బిల్ ఉంది, ఆ తర్వాత ట్రాకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఆథరైజ్డ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యొక్క సర్టిఫైడ్ ఉంది, అండ్ ఆ తర్వాత క్వాలిటీ చెక్ కంట్రోల్ యొక్క సర్టిఫికెట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి, ఇన్వాయిస్ కూడా ఉంది. ఓకే, ఇవంతా ఒక పర్చేస్ 1 అనమాట. సెకండ్ది వచ్చి జస్ట్ ఒక హ్యాండ్ రిటన్ నోట్, దీనికి జిఎస్టీ బిల్ కూడా లేదు. ఇంకా వచ్చి అసలు ఆ మెషినరీ ఎగ్జిస్టెన్స్లోనే లేదు. అడిగితే రిపేర్కి వెళ్ళింది అంటారు, రిపేర్కి వెళ్తే ఈవే బిల్ ఉందా అంటే లేదంటారు. సరే, థర్డ్ పార్టీ నుండి కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే అది కుదరదు, వాళ్ళు ఊరు వెళ్ళారంటారు. ఇప్పుడు ఏది క్వాలిటీ ఎక్కువ ఉంది, 1 or 2? 1కి క్వాలిటీ ఎక్కువ ఉంది, 2కి క్వాలిటీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ 1 type ఆఫ్ ఎవిడెన్సెస్ మనకి కావాలి. ఈ క్వాలిటీ ఉన్నవి ఎక్కువ ఉంటే బెటర్. ఈ క్వాలిటీ 2 ఉన్నవి అంటే సెకండ్ మెషినరీకి ఉన్న తక్కువ క్వాలిటీ ఉన్నవి ఎన్ని ఎక్కువ ఉన్నా మనకి అక్కర్లేదు. మనం జస్ట్ చూద్దాం ఇక్కడ ఏమేమి 4 points రాయాలి. సఫిషియన్సీ అప్రోప్రియేట్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అన్నప్పుడల్లా సఫిషియన్సీ అండ్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. కన్ఫర్మ్గా ఇంటర్ రిలేటెడే. Sufficiency is a measure of quantity of audit evidence. The quantity of audit evidence is affected by auditor's assessment of risk of material misstatement. More of risk of material misstatements ఎక్కువ ఉన్నప్పుడు మన క్వాంటిటీ ఎప్పుడు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి. రిస్క్ తక్కువ ఉన్నప్పుడు క్వాంటిటీ తక్కువ ఉన్నా పర్లేదు. రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ కూడా ఎక్కువ ఉండాలి, అంతే కదా? అంతే. Obtaining more audit evidence may not compensate for the poor quality. That's what we have been discussing till now. Appropriateness is a measure of quality, relevance, more quality ni base చేస్తుంది. The reliability of the evidence. ఇప్పుడు ఒక సర్టిఫికెట్స్, నోటరీ బిల్స్, ట్రాకింగ్ ఐడి ఇవన్నీ మనకి థర్డ్ పార్టీ నుండి వచ్చినవి, మేనేజ్మెంట్ కానీ ఇన్సైడ్ ద కంపెనీ ఏమి క్రియేట్ చేసినవి కావు. సో మనకి మన ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుండి వస్తుందో వాటి యొక్క క్వాలిటీ ఎక్కువ, వాటి యొక్క రిలయబిలిటీ ఎక్కువ. అండ్ సోర్స్ బై ఇట్స్ నేచర్ అండ్ డిపెండెంట్ ఆన్ ద ఇండివిజువల్ సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ఇట్ ఈస్ ఒబ్టైన్డ్ అనమాట. ఇది జస్ట్ ఆ సఫిషియన్సీ అప్రోప్రియేట్నెస్ యొక్క ఈ రెండింటి గురించి రాసేయటము అంతే. అండ్ ఆడిట్ రిస్క్ వచ్చి ఏంటి అంటే జస్ట్ ద అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఎస్, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్లో ఆడిట్ రిస్క్ ఉంది, రాదర్ దాన్ మ్యాటర్ కేపబుల్ ఆఫ్ ప్రిసైజ్ మెజర్మెంట్. ఇది జడ్జ్మెంట్ అయినప్పుడు దట్స్ నాట్ అ ప్రిసైజ్ మెజర్మెంట్, దట్స్ ఇట్, రైట్? అంతే, జస్ట్ ఒక ఇచ్చారు. అండ్ ఆడిట్ రిస్క్ ఇస్ అ టెక్నికల్ టర్మ్ రిలేటెడ్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఆడిటింగ్. ఆబ్వియస్లీ ఇట్ డస్ నాట్ రిఫర్ టు ఆడిటర్స్ బిజినెస్ రిస్క్. ఓకే, ఆడిటర్స్ బిజినెస్ రిస్క్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను వచ్చి ఒక డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుంది? నాకు ఇస్తుందా? ఇవ్వదు కదా. వీళ్ళ యొక్క కంపెనీ ఇవ్వదు కదా. సో ఈ ఆడిటర్ బిజినెస్ రిస్క్లో పడ్డట్టే కదా. సో ఈ రిస్క్ కాదనమాట. అంటే క్లయింట్ని కంటిన్యూగా చేయడం కోసం నేను ఇప్పుడు ఒక క్లీన్ రిపోర్ట్ ఇచ్చేస్తే అది ఖచ్చితం, అది నేను ఎథిక్స్ ప్రకారం నేను వర్క్ చేసినట్టు కాదు. నా బిజినెస్ యాజ్ అన్ ఆడిటర్ నా బిజినెస్ని నేను చూసుకున్నట్టు అవుతుంది. ఇది అనమాట ఆడిట్ రిస్క్ అంటే. ఇన్అప్రోప్రియేట్ ఆడిట్ ఒపీనియన్ ఇవ్వటం మాత్రమే, అంతేకాని ఆడిటర్ యొక్క ఫ్యూచర్ రిలేషన్షిప్ విత్ ద క్లయింట్ అది కాదు.
ఓకే, దట్ జస్ట్ స్మాల్ క్లారిఫికేషన్ అనమాట. అండ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ గురించి మాట్లాడితే దెర్ ఆర్ 2 types ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. ఒకటి ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, సెకండ్ థింగ్ ఎసర్షన్ లెవెల్. మనం ఎసర్షన్స్ అంటే ఏమనుకున్నాం, ఎసర్షన్స్ అంటే ఒక బ్యాలెన్స్ షీట్లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఆ బ్యాలెన్స్కి ఈ రకాల క్వాలిటీస్ ఉన్నాయని మేనేజ్మెంట్ మనకి చెప్పినాయి అనమాట. సరే, అంటే కంప్లీట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, యొక్క లైబిలిటీ యొక్క ఎసెట్ మీద మాకు అదే యొక్క మెషినరీ మీదనో లేకపోతే ట్రేడ్ రిసీవబుల్స్ మీద, ఇన్వెంటరీ మీద మాకు రైట్ ఫర్ సేల్ ఉంది, రైట్ ఉంది. ఇవన్నీ ఒక పర్టికులర్ టైప్స్ ఆఫ్ ఎసర్షన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని డిఫరెన్షియేట్ చేసుకుందాము. ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటే ఫస్ట్ మీరు చూసినట్టయితే కొన్ని ఎలా ఉంటుందంటే ఎకనామిక్ డౌన్ టర్న్ ఉంటుంది కదా. ఎలా అంటే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత సడన్గా టూరిజం అనేది తగ్గిపోయింది కదా. టూరిజం ఇండస్ట్రీ మొత్తం తగ్గిపోయింది. ఏదైనా ట్రావెలింగ్ కంపెనీస్ ఉంటే వాటి యొక్క రెవెన్యూ తగ్గిపోయింది. లైక్ ఓయో కూడా కరోనా టైంలో చాలా డౌన్ ఫేస్ చేసింది. అండ్ ఫ్లైట్స్ కూడా కదా, సో ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీస్ అవన్నీ చాలా తగ్గిపోయినాయి అనమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఈ యొక్క రిస్క్ ఏవైతే ఉంటుంది అనమాట, అది ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మీకు ఇంపాక్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే కోడక్ కెమెరాస్ అనమాట, రీల్ టు డిజిటల్, ఈ ట్రాన్స్ఫార్మ్ని అది తీసుకోలేకపోయింది. దానివల్ల దాని సేల్స్ మొత్తం తగ్గిపోయినాయి అనమాట. ఈ సేల్స్ తగ్గిపోవటం వల్ల వాటికి ఏమైతే వాటి క్రెడిబిలిటీ తగ్గిపోయింది అండ్ వాటి యొక్క రిస్క్ ఎక్కువైపోయింది అనమాట. లైక్ ఇప్పుడు వెన్ దే కెనాట్ పే ద బిల్స్ అవన్నీ లోన్స్ పే చేయకపోతే, సో ఆల్ ద మెచ్యూరిటీ మోర్ దాన్ 12 months ఉన్నవన్నీ తీసుకువచ్చి మెచ్యూరిటీ వచ్చి కరెంట్ లెవెల్లో పెట్టేశారు, కరెంట్ అసెట్స్ కేటగిరీలో పెట్టేస్తారు. సో జస్ట్ సేల్స్ తగ్గటం వల్ల లోన్ వచ్చి మెచ్యూరిటీ మోర్ దాన్ 12 months ఉన్నా కానీ బ్యాంక్ వచ్చి కరెంట్ అసెట్ కింద ట్రీట్ చేసేసి మీరు పే చేయాలి వితిన్ 12 months అని చెప్పేసింది. సో ఒక ఫ్యాక్టర్, జస్ట్ సేల్స్ అనేది ఒకటి తగ్గటం వల్ల మీకు ఇక్కడ లోన్ కూడా తగ్గిపోయింది. ఇంకా లోన్ తగ్గితే ఇంట్రెస్ట్ రేట్స్, ఆ తర్వాత వేరే చోట మళ్ళీ లోన్స్ తీసుకోవడం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం ఇంపాక్ట్ అయింది. దీన్నే ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ ఇంపాక్టేషన్ అంటారు. ఒక మిస్స్టేట్మెంట్ చాలా బ్యాలెన్సెస్ మీద మీకు ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటారు. ఆ ఎసర్షన్ ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటారు. ఎసర్షన్ లెవెల్ ఏంటి అంటే ఒక పర్టికులర్ ఇన్వెంటరీ కొన్నారు. ఆ ఇన్వెంటరీ వచ్చి మీరు సపోజ్ లైక్ డౌన్ గ్రేడ్ క్వాలిటీ కొన్నారు. డౌన్ గ్రేడ్ క్వాలిటీ కొనటం వల్ల అది ఇమీడియట్గా డిటోరియేట్ అయిపోయింది. ఇప్పుడు అది ఇమీడియట్గా డిటోరియేట్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, జస్ట్ ఆ ఇన్వెంటరీ వాల్యూ స్క్రాప్కి వెళ్ళిపోవటం వల్ల అది ఇన్వెంటరీ వాల్యూ తగ్గిపోతుంటుంది. జస్ట్ అది ఆ ఇన్వెంటరీ వరకు మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది, కానీ మిగిలిన అదో ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద, క్యాపిటల్ మీద కానీ లేకపోతే సాలరీస్ మీద కానీ వీటన్నిటి మీద ఏమీ ఎఫెక్ట్ చేయదు కదా. సో అదే ఒక మిస్టేట్మెంట్ ఒకటి కన్నా ఎక్కువ బ్యాలెన్సెస్ మీద ఎఫెక్ట్ చేస్తే ఆ మిస్టేట్మెంట్ విల్ హ్యావ్ ఆ మిస్టేట్మెంట్ని ఎలాంటి మిస్టేట్మెంట్ అంటాం అంటే అది ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ మిస్టేట్మెంట్. అదే ఒక మిస్టేట్మెంట్ ఒక పర్టికులర్ బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని ఎసర్షన్ లెవెల్ మిస్టేట్మెంట్ అంటారు. ఫర్ ఎ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంటింగ్ బ్యాలెన్సెస్ అండ్ డిస్క్లోజర్స్ and risk of material misstatements at the overall financial statement level relate pervasively. Pervasive means overall to the financial statement as a whole and potential effect on many assertions. The risk of material misstatement at assertion level consists of inherent risk and control risk. Okay, inherent risk, control risk ante enti ante inherent risk ante the susceptibility of an assertion about a class of transaction, account balance and disclosure. ఓకే, మనం చాలాసార్లు క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్స్, డిస్క్లోజర్ చూస్తున్నాం. అసలు క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉంటాయి,
P&L అకౌంట్లో ఉంటాయి. ఇప్పుడు చాలా రకాల పర్చేసెస్ కలిపితే మనకు ఒక బ్యాలెన్స్ P&Lలో డెబిట్ సైడ్లో ఉంటుంది. దాన్ని ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అకౌంట్ బ్యాలెన్స్ ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్లో ఉండే అకౌంట్ బ్యాలెన్సెస్. ఈ పర్టికులర్ ఈవెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 31st March మనం ఇంకా పే చేయాలి ఈ పర్టికులర్ వెండర్కి అంటే వాళ్ళు వెళ్ళి ట్రేడ్ పేబుల్స్లో కూర్చుంటారు అనమాట. సో వాళ్ళు వచ్చి అకౌంట్ బ్యాలెన్స్ కింద వస్తుంది. డిస్క్లోజర్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఉండదు. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నట్టు యాజ్ పర్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ కొన్ని డిస్క్లోజ్ చేయాలి. ఆ డిస్క్లోజర్స్ ఇక్కడ అనమాట. P&L, balance sheet and disclosures to a misstatement that could be material either individually or when aggregated with other misstatements before consideration of any related controls. Okay, why auditor is so much why he is so much concerned about the material concept. మనం ఎప్పుడు చూసిన రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ కూడా మిస్స్టేట్మెంట్స్ దట్ వర్ మెటీరియల్ either individually or aggregated with other అంటాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మెటీరియాలిటీ అనేది ఒక ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనమాట. మనం ఆల్రెడీ చూసినట్టయితే ఈ మెటీరియాలిటీ అనేది ఇప్పుడు రిలయన్స్ కంపెనీకి డిఫరెంట్ ఉంటుంది, లైక్ టాటాస్కి డిఫరెంట్ ఉంటుంది, అండ్ లైక్ వేదాంత గ్రూప్కి డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆ యొక్క కంపెనీ లోపలే చాలా యొక్క ఎసర్షన్స్కి చాలా డిఫరెంట్ మెటీరియాలిటీస్ ఉంటుంది. ఇవన్నీ ఒక నాట్ అ ప్రిసైజ్ మెజర్మెంట్, ప్రిసైజ్ రూల్ ఏం కాదు. అది ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. ఎందుకంటే ఈ మెటీరియాలిటీ లెవెల్ కింద ఉన్న మిస్టేట్మెంట్స్ ఏవి వెదర్ ఇండివిజువల్లీ ఆర్ ఇన్ అగ్రిగేట్ ఆడిటర్ చూడరు. ఎందుకంటే ఈ యొక్క లైన్ ఐటెం పైన ఉన్నది మెటీరియాలిటీ పైన ఉన్నవి మాత్రమే మెటీరియల్, వాటిల్ని మట్టుకు మాత్రమే తను హీ విల్ టేక్ సో మచ్ ఆఫ్ కేర్ అండ్ చెక్ అనమాట. వాటిల్ని ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. అందుకే మెటీరియాలిటీ ఈజ్ దాట్ ఇంపార్టెంట్. ఈ కింద ఉన్నవి పట్టించుకోరు. కింద వాటిలో ఫ్రాడ్ ఉన్నా కనపడవు, ఈ కింద వాటిలో ఎర్రర్ ఉన్నా కనపడవు. ఎందుకంటే ఈ మెటీరియాలిటీ అని ఒక గేట్ పెట్టేయటం వల్ల. సో అందుకనే మెటీరియాలిటీ అంత ఇంపార్టెంట్. ఓకే, దీస్ వర్ ద ఇన్హరెంట్ రిస్క్ అనమాట. ఇన్హరెంట్ రిస్క్ అంటే ఏంటంటే సస్పెక్టబిలిటీ అంటే ఒక డౌట్ అనమాట. సస్పెక్టబిలిటీ దట్ ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ కానీ అకౌంట్ బ్యాలెన్స్ కానీ అది ఒకటి మెటీరియల్గా మిస్టేట్మెంట్ అయి ఉండొచ్చు బిఫోర్ కన్సిడరేషన్ ఆఫ్ రిలేటెడ్ కంట్రోల్స్, వాటి యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ని చెక్ చేయడానికంటే ముందు. ఓకే, కంట్రోల్ రిస్క్ అంటే ఏంటంటే కంట్రోల్స్లోనే ఉంది ఇంటర్నల్ కంట్రోల్స్ అని. ఇంటర్నల్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే మిస్టేట్మెంట్స్ జరగవచ్చు. వాటిని మనం ఇక్కడ కంట్రోల్ రిస్క్ కింద ట్రీట్ చేస్తాం. ద రిస్క్ దట్ అ మిస్టేట్మెంట్ దట్ కుడ్ అక్కర్ in an assertion about a class of transaction, account balance or disclosure that could be material either individually or aggregated with other misstatement, same as usual, that will not be prevented, detected or corrected on a timely basis by the entity's internal control system. అదొక ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంట్ చేసింది ఎలా ఉంది? దట్ కెనాట్ ప్రివెంట్ a misstatement to happen, that cannot detect a misstatement that had already happened, that cannot correct ద మిస్టేట్మెంట్. ఇది వచ్చి కంట్రోల్ రిస్క్ అనమాట. డిటెక్షన్ రిస్క్ ఏంటి అంటే డిటెక్షన్ అంటే కనిపెట్టడం. ఎవరు కనిపెట్టాలి ఈ మిస్టేట్మెంట్స్? ఆడిటర్ కనిపెట్టాలి. ఈ ఆడిటర్ కనిపెట్టలేకపోతే దాన్నే డిటెక్షన్ రిస్క్ అంటారు. ద రిస్క్ దట్ ద ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ బై ది ఆడిటర్. ఏం ప్రొసీజర్స్? ఆడిట్ ప్రొసీజర్స్. అందుకే మళ్ళీ మనకి ప్రొఫెషనల్ జడ్జ్మెంట్లో నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అని వచ్చింది. ఎక్కడెక్కడ అయితే ఆడిటర్ తన ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేస్తారో అక్కడక్కడ రిస్క్ ఉంటుంది అనమాట. Okay, the risk that the procedures performed by the auditor to reduce the audit risk to an acceptably low level will not detect. అంటే ఆడిటర్ అనుకున్నాడు తను పర్ఫామ్ చేసే ఆడిట్ ప్రొసీజర్స్ తన యొక్క ఆడిట్ రిస్క్ని యాక్సెప్టబుల్లీ లో లెవెల్గా తీయగలదు అని, కానీ తీయలేదు. అదే కదా రిస్క్. ఒకటి మనం అనుకుంటున్నాము కానీ అది అట్లా జరగట్లేదు, అదే రిస్క్. That audit procedures will not detect a misstatement that exists. అంటే అది ఆల్రెడీ ఉంది, ఆ మిస్టేట్మెంట్ ఆల్రెడీ ఉంది. దట్ కుడ్ బి మెటీరియల్ either individually or aggregated with other misstatements. ఓకే, అండ్ దీస్ వర్ ద ఇన్హరెంట్ లిమిటేషన్స్. మనం ఇందాకలే చూసాము ఇన్హరెంట్ లిమిటేషన్స్, అండ్ దిస్ ఇస్ జస్ట్ నార్మలీ అ సమ్మరీ. ఇప్పుడు మనం essay 210కి వెళ్దాం.
ఈ 210 వచ్చి ఇట్స్ అగ్రీయింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అనమాట. ఆడిట్ ఎంగేజ్మెంట్ టర్మ్స్. ఇందులో మనం objective of the auditor చూసినట్టయితే the objective of the auditor is to accept or continue an audit engagement only when the basis upon which to be performed has been agreed through establishing whether the preconditions of the audit are present and confirming that common understanding between the auditor and management and TCWG for the terms of audit engagement. Okay, ఇప్పుడు audit engagement అనేది అంటే ఆడిట్ అనేది ఒక ఎంగేజ్మెంట్ అంటే ఒక టాస్క్, ఒక జాబ్ జరగాలి అంటే కనుక దానికి ముందు ఒక అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్నే ఎంగేజ్మెంట్ లెటర్ అని అంటాం మనం. ఇప్పుడు మనం ఫౌండేషన్లో కానీ చూసినట్టయితే మన లాలో అగ్రిమెంట్ యాక్చువల్గా ఎందుకు అంటే అగ్రిమెంట్ ఎందుకు ఫర్ మ్యూచువల్ కన్సర్న్ అనమాట. బోత్ హ్యాస్ టు అగ్రీ టు ద టర్మ్స్. మనం సిపిటీలో కానీ లైక్ ఇఫ్ ఎట్ ఆల్ యువర్ డన్ ఇన్ ఫౌండేషన్లో కనుక ఏదన్నా ఒక అగ్రిమెంట్ అది లీగల్గా ఎన్ఫోర్సబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ బోత్ ద పార్టీస్ వాళ్ళు దే హ్యావ్ టు అగ్రీ టు ద కామన్ అండర్స్టాండింగ్. ఇక్కడ కూడా అదే అంటున్నారు, కామన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ఆడిటర్ అండ్ మేనేజ్మెంట్. ఒకరు ఆడిటరు, ఇంకొకరు మేనేజ్మెంట్, అండ్ వెన్ ఎవర్ దే వర్ అప్లికబుల్ TCWG కూడా. ఓకే, అండ్ కొన్ని ప్రీ కండిషన్స్ కూడా ఉండాలంటున్నారు. ఆ ప్రీ కండిషన్స్ ఏంటి చూద్దాం. ప్రీ కండిషన్స్ ఏమేమి ఉండాలి, అసలు ఆడిట్ అనేది ఒకటి యాక్సెప్ట్ చేయడానికంటే కొన్ని ప్రీ కండిషన్స్ ఉండాలన్నారు. అది ఏమి ఉండాలి అనేది చూద్దాం. First, the financial reporting framework to be applied in the preparation of financial statement is acceptable. AFRF అంటే అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అని తెలుసు, కానీ ఇక్కడ ఏమంటున్నారు ప్రీ కండిషన్స్లో ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యాక్సెప్టబుల్ అయి ఉండాలి అని. అసలు డిఫరెన్స్ ఏంటి చూడండి. అప్లికబుల్ యాక్సెప్టబుల్ అవ్వాలి అంటున్నారు. ఒక ఎంటిటీకి ఒక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అది అప్లై అవుతుంది. ఓకే, బట్ అది యాక్సెప్టబుల్ అవునా కాదా యాజ్ పర్ నార్మల్ గ్యాప్ ప్రిన్సిపల్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి యాజ్ అన్ ఆడిటర్. ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ మోడల్, కొత్త బిజినెస్ కంపెనీ వచ్చిందా అనుకోండి, దానికి ఒక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ రావటానికి మినిమం ఒక 6 to 8 months వస్తుంది. 6 to 8 months. లైక్ రీసెంట్లీ మనం కనుక ఎయిర్టెల్ పేమెంట్స్ యాప్ కానీ, పేటిఎం పేమెంట్స్ యాప్ కానీ, దీస్ వర్ న్యూ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. న్యూ మోడల్స్ లైక్ క్రిప్టో ట్రేడింగ్స్ కానీ, ఇవన్నీ వాజిరిక్స్ అని మనకి తెలిసిందే కదా. ఇవన్నీ క్రిప్టో డీలర్స్ అనమాట. ఇవన్నీ కొత్త టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. వీటికంటే ఒక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ ఉన్నాక ఇవి ఎస్టాబ్లిష్ అయ్యాక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేస్తారా? ఇవి ఎస్టాబ్లిష్ అయ్యాక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేస్తారు. ఓకే, ఇవి డిజైన్ చేసిన తర్వాత ఇవి అప్లికబుల్. సపోజ్ లైక్ ఇవి అప్లికబుల్ అన్నారు, ఓకే, అవి యాక్సెప్టబులా? ఇవి యాక్సెప్టబుల్కి తేడా ఏంటి అంటే గ్యాప్ ప్రిన్సిపల్స్, వాటి ప్రకారం ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే కంపెనీ ఫాలో అవుతుంది అది వచ్చి యాక్సెప్టబుల్ అవునా కాదా అని మనం చూడాలి. ఓకే, అండ్ టు ప్రొవైడ్ ది ఆడిటర్ విత్, మనం ఇందాక చూసినట్టే, యాక్సెస్ టు ఆల్ ఇన్ఫర్మేషన్ దట్ ద మేనేజ్మెంట్ ఈస్ అవేర్ దట్ ఈస్ రిలవెంట్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ రికార్డ్స్, డాక్యుమెంటేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఆడిటర్ మే రిక్వెస్ట్ మేనేజ్మెంట్, unrestricted access to the persons within the entity. ఇదన్నీ ప్రీ కండిషన్స్. అండ్ ఆ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చి యాక్సెప్టబుల్ అయి ఉండాలి. ఓకే, యాక్సెప్టబుల్ అవ్వాలి. అసలు యాక్సెప్టబుల్ అనేది ఫ్రేమ్వర్కే లేదు, అప్పుడు ఆడిటర్ ఏం చేయాలి? మేనేజ్మెంట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ అప్రోప్రియేట్ బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం తీసుకున్న వాజిరిక్స్ లాగా అది వచ్చి ఒక కొత్త కంపెనీ, దానికి ఒక ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే auditor also does not have a suitable criteria for auditing the financial statement. In many cases, the auditor presumes that applicable financial reporting framework is acceptable. Management ki
ఈ అప్లికబుల్ తప్ప ఇంకొకలాగా చేయటంకి తెలీదు, ఆడిటర్కి కూడా ఈ అప్లికబుల్ది తప్ప ఇంకొకలాగా చేయాలి అని తెలీదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ అప్లికబులే యాక్సెప్టబుల్ కూడా, కాంప్రమైజ్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, అసలు ఈ ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, అసలు అప్లికబుల్ అయింది యాక్సెప్టబుల్ అవునా కాదా అని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ నేచర్ ఆఫ్ ఎంటిటీ, అది ఏ టైప్ ఆఫ్ ఎంటిటీ, అండ్ నేచర్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో నేచర్ ఏంటి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ దేనికి యూస్ చేస్తున్నారు? ఫస్ట్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్కి యూస్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్స్ కోసం యూస్ చేస్తున్నారా, లేకపోతే క్రెడిట్ వర్తినెస్ ఎవాల్యుయేషన్ కోసం యూస్ చేస్తున్నారా, లేదంటే లీగల్ కంప్లైన్సెస్ కోసమా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎనాలిసిస్ కోసమా, లేకపోతే ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్ కోసమా? ఇంత ఉంది. అండ్ ద పర్పస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనమాట. These were the types of purposes of financial statement: nature of entity and financial statements, and the purpose of financial statement. ఎందుకోసం? ఇన్వెస్ట్మెంట్ కోసమా, ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్ కోసమా, వీటన్నిటి కోసం. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని అప్లికబుల్ ఫినాన్షియల్ ఫ్రేమ్వర్క్ యాక్సెప్టబుల్ అవునా కాదా అని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అసలు నార్మల్గా ఒక ఫినాన్షియల్ ఫ్రేమ్వర్క్ ఉంది, అది యాక్సెప్టబుల్ అవునా కాదా అని తెలుసుకోవటం ఎలా? అది రిలవెంటా, అది రిలయబులా, అది న్యూట్రల్గా ఉందా, అసలు ముందు అది చదివితే ఎవరికన్నా అర్థమవుతుందా, అండ్ అది కంప్లీట్నెస్ ఇన్ ట్రాన్సాక్షన్స్ని చెప్తుందా లేదా అన్నది ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ యొక్క ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో జస్ట్ ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్కి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి, మర్జర్స్ అండ్ అక్విజిషన్ కాకుండా జనరల్ పర్పస్ ఏదైతే ఉందో వాటికి యాక్సెప్టబిలిటీ కోసం ఏంటి అంటే రిలవెన్స్, కంప్లీట్నెస్, రిలయబిలిటీ, న్యూట్రాలిటీ అండ్ అండర్స్టాండబిలిటీ. ఇవి ఉంటే సరిపోతుంది. ఇంకా పర్పస్ నారో అయ్యే కొద్దీ ఇంకా కొన్ని ఎక్కువ ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ద ఫ్రేమ్వర్క్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం. మేనేజ్మెంట్ ఎక్నాలజెస్ ద అండ్ అండర్స్టాండ్స్ ది రెస్పాన్సిబిలిటీ. మనం ఇందాకలా ఎంగేజ్మెంట్ లెటర్లో చూసినట్టయితే మేనేజ్మెంట్ ఇవి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అని యాక్సెప్ట్ చేస్తే మేము ఆడిట్ చేయడానికి విల్లింగ్గా ఉన్నామని చెప్పారు కదా ఇందాక ఎంగేజ్మెంట్ లెటర్లో. సేమ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్ టు ప్రిపేర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. అంతే సరిపోతుంది. అండ్ audit engagement letter contains the objective and scope of audit of financial statement. ఓకే, మనం ఎంగేజ్మెంట్ లెటర్ చూద్దాము. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ మనం చూసినట్టయితే ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్, అండ్ ద స్కోప్ వచ్చి ఏంటి అంటే ఫర్ ద బిగినింగ్ ఏప్రిల్ టు మార్చ్ ఎండింగ్, ఇది అంతా స్కోప్ అంటున్నారు. అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇందాక మనం చూసినట్టయితే ఇవంతా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్ TCWG రెస్పాన్సిబిలిటీ. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ ఏంటి అంటే యు సీ దే ఆర్ డూయింగ్ ఆడిట్ యాజ్ పర్ స్టాండర్డ్స్, అండ్ you see the audit also includes evaluating the appropriateness of accounting policies and also internal financial controls over financial reporting. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ అనమాట. అండ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ మీరు చూసినట్టయితే ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ గ్యాప్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రమ్ ఇండియా అని రాస్తారు. ఇండియాలో ద అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ స్టాండర్డ్స్నే యూస్ చేస్తాము అని దే హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ రిఫరెన్స్ టు ద ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ of any other reports to be issued by the auditors. Like material weaknesses గురించి కూడా I think material weakness I have seen it somewhere where wait ఇది వచ్చి something another one. In addition to our report of financial statement, we expect to provide you with a separate letter concerning any material weakness in the accounting and internal control system. ఇక్కడ additional report అని అడిగారు అనమాట. సో మెటీరియల్ వీక్నెస్ ఇస్తాము అని చెప్తున్నారు అనమాట. దట్ స్కోప్. అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఫార్మ్ అండ్ కంటెంట్ ఇక్కడ చూసినట్టయితే
reason to believe. They said that their report will be prepared as per relevant provisions of the act that would address the shareholders of the company because they are the only one who appointed them. So a report ఇట్లాగా ఉండాలి అన్నట్టు చెప్తున్నారనమాట. దీస్ వర్ మోస్ట్లీ ఇట్లాగా ఉంటుంది, కొంచెం ఇంకా డీటెయిల్గా కూడా ఉండొచ్చు బికాజ్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫార్మాట్, వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ డీటెయిల్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట ఎంగేజ్మెంట్ లెటర్లో. ఏమేమి ఉంటాయి? ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బోత్ ద పార్టీస్, మేనేజ్మెంట్ అండ్ ఆడిటర్ది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ AFRF అండ్ ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎనీ అదర్ రిపోర్ట్స్, చేంజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. ఓకే, మేనేజ్మెంట్ ఒక 2 months ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్లో ఒక 10 days తర్వాత టర్మ్స్ని చేంజ్ చేద్దాం. అది టర్మ్స్ని చేంజ్ చేసినప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఓకే మీరేం చెప్తే అది అని, ఆల్రెడీ 10 days వర్క్ చేసాము అట్లా ఒప్పేసుకోకూడదు. ఫస్ట్ రీజన్ అడగాలి. రీజన్ ఎలా అడగాలి? మీకు ఒక ఫార్మాట్ కావాలి అంటే మన యొక్క కీవర్డ్ కిట్ సిరీస్లో మనకి మేనేజ్మెంట్ పుట్టింగ్ రిస్ట్రిక్షన్ ఆన్ స్కోప్ ఆర్ మేనేజ్మెంట్ వాజ్ నాట్ గివింగ్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఒక మేనేజ్మెంట్ విల్ఫుల్గా యాక్సెస్ ఇవ్వట్లేదు కొంత వెండర్స్ తోటి మాట్లాడడానికి, కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ చేయడానికి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాళ్ళని రీజన్ అడుగుతాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ రీజన్ అడుగుతాం. అదే ఒకవేళ జస్టిఫైడ్ అయితే కనుక ఓకే విల్ డూ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ టు ఒబ్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ఇక్కడ కూడా సేమ్ అదే, చేంజెస్ ఇన్ టర్మ్స్ అయినప్పుడు మనం రీజన్ అడగాలి. రీజన్ అడిగి రీజనబుల్లీ జస్టిఫైడ్ అయితే ఓకే దట్స్ ఫైన్, వీ కెన్ change that. Okay, if it change conveys a lower level of assurance, సేమ్ సిమిలర్ కదా. రిస్ట్రిక్షన్ ఆన్ స్కోప్ లాగా, రిస్ట్రిక్షన్ ఆన్ స్కోప్ వల్ల మనకి తక్కువ ఆడిట్ ప్రొసీజర్స్ చేయగలుగుతాము, సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఇవ్వలేకపోతాం, దాని వల్ల రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వలేకపోతాం. రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వలేకపోతే లోవర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్, రీజనబుల్ ఈజ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. హైయెస్ట్ రాకుండా మనకి లోవర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ వస్తుంటే వాటిని మనం ఒప్పుకోకూడదు. దానికి మళ్ళీ రీజన్ అడగాలి, రీజన్ జస్టిఫైబుల్ అవునా కాదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, అవన్నీ జస్టిఫైడ్ అయ్యి ఓకే అనుకుంటే దెన్ వీ కెన్ యాక్సెప్ట్ ద చేంజెస్ ఇన్ టర్మ్. అగైన్ ఎంగేజ్మెంట్ లెటర్ అంటేనే అగ్రిమెంట్, బోత్ హ్యావ్స్ టు అగ్రీ కదా. ఆడిటర్ అగ్రీ అవ్వాలి, మేనేజ్మెంట్ TCWG కూడా అగ్రీ అవ్వాలి. సో దే హ్యావ్ టు అగ్రీ ఆన్ రికార్డ్ and the new terms have to be made in that engagement letter అనమాట. ఒకవేళ రీజనబుల్ జస్టిఫికేషన్ లేకపోతే ఏం చేయాలి? సేమ్ ఏం చేయాలి? రిజైన్ చేసేయాలి. ఫస్ట్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్గా మనం సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్గా తీసుకుంటున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకి రావట్లేదు సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, అప్పుడు ఏం చేయాలి? రిజైన్ చేసేయాలి. రిజైన్ చేసే ముందు TCWGకి కానీ లేకపోతే అదర్ రెగ్యులేటరీ లైక్ MCA అథారిటీకి కానీ లేకపోతే CNDAకి కానీ ఎవరైతే వాళ్ళకి CGకి కానీ మనం రిపోర్ట్ చేయాలని ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఇంకా అంతే. The auditor is unable to agree to the changes in terms that's not permitted by the management to continue. What he has to do, he has to withdraw from the audit engagement and determine whether there is any obligation to report the circumstances to other parties like TCWGs or shareholders, regulators, etc. And ante, I think we have completed our SA 210. ఇప్పుడు SA 220కి వెళ్దాం. SA 220 వచ్చి క్వాలిటీ కంట్రోల్స్ ఫర్ అన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. SQC 1లో కూడా క్వాలిటీ కంట్రోల్స్ అన్నారు, ఇప్పుడు SA 220లో క్వాలిటీ కంట్రోల్స్ అన్నారు. ఏంటి తేడా? మీ ఆడిట్ ఫర్మ్ ఏదైతే ఉందో ఈ ఆడిట్ ఫర్మ్ దాంట్లో ఉండే క్వాలిటీకి SQC 1. మీరు కంపెనీకి వెళ్ళి ఇక్కడ ఆడిట్ చేస్తున్నారు, ఈ ఆడిట్ ప్రాసెస్లో ఉండాల్సిన క్వాలిటీనే SA 220. సింపుల్ కదా, సింపుల్ డిఫరెన్స్. SQC 1 ఆడిట్ ఫర్మ్లో ఉండాల్సిన క్వాలిటీ కంట్రోల్స్, ఆడిట్ ప్రాసెస్లో ఒక కంపెనీకి ఆడిట్ చేస్తున్నప్పుడు ఉండాల్సిన క్వాలిటీ కంట్రోల్స్ SA 220 కింద వస్తాయన్నమాట. ఓకే, ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ చూద్దాం. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ ఇస్ టు ఇంప్లిమెంట్ quality control procedures at the engagement level that provide the auditor with reasonable assurance that the audit complies with professional, regulatory and legal requirements
అండ్ ఆడిటర్ రిపోర్ట్ ఇష్యూడ్ ఈజ్ అప్రోప్రియేట్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్. ఈ రెండు మనకి ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్, రెగ్యులేటరీ, లీగల్ కంప్లైన్స్ చేయాలి. ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చదివే స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ మాత్రం. రెగ్యులేటరీ అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్ ఆ కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్. ఆడిట్ రిపోర్ట్ దాని ప్రకారం ఇవ్వాలి కాబట్టి the auditor report is to be appropriate. అదే కదా ఆడిట్ రిస్క్ అనేది. ఇన్అప్రోప్రియేట్ అయితే ఆడిట్ రిస్క్ అవుతుంది. ఆడిట్ రిస్క్ని యాక్సెప్టబుల్లీ లో లెవెల్కి తీసుకురావడం ఇది అనమాట. క్వాలిటీ కంట్రోల్స్ అందుకు పెడతాం. ఇండిపెండెన్స్. ఓకే, ఇండిపెండెన్స్లో మనం క్వాలిటీ కంట్రోల్స్ ఎట్లా పెడతాం? ఒక ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేసే ముందు వీ హ్యావ్ టు చెక్ వెదర్ వీఆర్ ఇండిపెండెంట్ ఎనఫ్ టు యాక్సెప్ట్ దట్ ఎంగేజ్మెంట్ ఆర్ నాట్. ఫస్ట్ ఏంటి, వీ హ్యావ్ టు గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు ఐడెంటిఫై and evaluate the circumstances and relationship that create threat to independence. ఇప్పుడు మన పార్ట్నర్ ఎవరైనా సపోజ్ లైక్ యూనియన్ బ్యాంక్లో 7 lakhs లోన్ తీసుకున్నారు అనుకోండి, కెన్ దాట్ ఫర్మ్ కెన్ యాక్సెప్ట్ దట్ ఆడిట్ ఫర్ యూనియన్ బ్యాంక్? దే కెనాట్ యాక్సెప్ట్. అలాగా ఆ సర్కమ్స్టాన్సెస్, రిలేషన్షిప్స్ లైక్ మన పార్ట్నర్ వచ్చి వాళ్ళ యొక్క రిలేటివ్ బ్రదర్స్ కంపెనీలో CEO అనమాట. what I'm telling you is that ఇప్పుడు ఒక CA పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్రదర్ వచ్చి ఒక కంపెనీకి CEO. కెన్ దిస్ CA బ్రదర్ కెన్ గో అండ్ ఆడిట్ దిస్? నో. ఈ రిలేషన్షిప్స్, సర్కమ్స్టాన్సెస్ మనం చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇలా చెక్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఇవి హౌ టు ఎవాల్యుయేట్ దట్ ఇన్ఫర్మేషన్. యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఐడెంటిఫై ద బ్రీచెస్. ఒకవేళ తెలియలేక ముందు యాక్సెప్ట్ చేస్తామనుకోండి, కెన్ దాట్ బి, ఇతను వచ్చి బ్రదర్ వచ్చి ఒక CEO కాదు, ఇట్స్ జస్ట్ నార్మల్ అండ్ ఎంప్లాయీ అనుకోండి, ఆ రిస్క్ చాలా తక్కువ. కాబట్టి CA వచ్చి కెన్ యాక్చువల్లీ యాక్సెప్ట్ ద ఎంగేజ్మెంట్ కదా, యాక్సెప్ట్ ద ఎంగేజ్మెంట్. సో అలాగే ఎవాల్యుయేట్ చేయాలి. సర్కమ్స్టాన్సెస్, రిలేషన్షిప్స్ అని ఐడెంటిఫై చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. అదైతే అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు మన ఆడిట్ టీంలో కనుక ఒక ఆర్టికల్ అసిస్టెంట్ ఈజ్ యాక్చువల్లీ హర్ ఫాదర్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఫర్ ద కంపెనీ దట్ వీఆర్ ఆడిటింగ్. అప్పుడు ఏం చేయాలి, మనం తనని, ఆర్టికల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో తనని ఎంగేజ్మెంట్ టీం నుండి విత్డ్రా చేసి వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ సమ్ అదర్ ఆడిట్ అసిస్టెంట్. సో అలాంటి ఒక అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. సేమ్ మన గోల్డెన్ రూల్ ఎలాగైతే మనం థ్రెట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద థ్రెట్స్ని. ఐడెంటిఫై చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద థింగ్స్ అనమాట. ఎవాల్యుయేట్ చేశాక ఒక అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటాం. ఇండిపెండెన్స్ కూడా సేమ్. అండ్ EQCR అన్నారు. EQCR అంటే ఏంటి? For the audits of financial statements of listed entities, if the firm has determined that an EQCR, engagement quality control review, is required, the engagement partner shall. ఇప్పుడు ఒక లిస్టెడ్ ఎంటిటీది ఆడిట్ జరుగుతుంది, లిస్టెడ్ ఎంటిటీ ఆడిట్ జరుగుతుంది అనమాట. లిస్టెడ్ ఎంటిటీకి మన ఆడిట్ ఫర్మ్ అనేది ఆడిటర్గా సెలెక్ట్ అయింది. ఆడిటర్ ఆడిట్ ఫర్మ్ వచ్చి ఆడిటర్. ఈ ఎంగేజ్మెంట్ని ఒక ఎంగేజ్మెంట్ పార్ట్నర్ హీస్ గోయింగ్ త్రూ దట్ లిస్టెడ్ ఎంటిటీ అనమాట. ఆడిట్ని మొత్తం తను టేక్ కేర్ చేస్తున్నారు. ఈ యొక్క ఎంగేజ్మెంట్ పార్ట్నర్ పొరపాటున ఏమన్నా మిస్టేక్ చేశారేమో అని ఈ ఆడిట్ ఫర్మ్లో ఉన్న ఇంకొక సీనియర్ ఎవరైనా EQCRగా యాక్ట్ చేసి ఈ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ చేసిన ఆడిట్లో ఉన్న సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని రివ్యూ చేయొచ్చు. ఈ రివ్యూ చేస్తే కొన్ని మిస్టేట్మెంట్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ EQCRకి సపోజ్ లైక్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంగేజ్మెంట్ పార్ట్నర్కి లైక్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి. సో దట్ ఈ EQCR ఇలా రివ్యూ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆడిట్ ఫర్మ్ నుండి వచ్చే ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇంకా క్వాలిటేటివ్గా అవుతుంది అనమాట. అందుకని EQCRని ఎక్కువ ప్రాపగేట్ చేస్తూ ఉంటారనమాట, especially in kind of listed entities. Why? Because listed entities involve a lot of public amount. Like వాళ్ళు వచ్చి లిస్టెడ్ ఎంటిటీస్ ఎందుకు అయ్యారంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నారు కాబట్టి. సో a lot of people money అండ్ వాళ్ళ యొక్క షేర్ ప్రైజెస్ కానీ అదంతా చాలా మనీ ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో మీకు చాలా తెలిసే ఉంటుంది. ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది అని. సో ఆ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏం చేయాలి అంటే
ఫస్ట్ ఈక్యూసీఆర్ అపాయింట్ అయ్యారా లేదా అని చూడాలి. యాక్చువల్లీ ఈక్యూసీఆర్గా యాక్ట్ చేసేది మన యొక్క సీనియర్ పార్ట్నర్ అయినా అవ్వచ్చు, లేకపోతే అదో ఫర్మ్స్లో ఉన్న ఆడిటర్ కూడా అవ్వచ్చు, ఎవరన్నా, బట్ హీ హ్యాస్ టు బీ అ ఆడిటర్ అనమాట. డిటర్మైన్ దట్ ఈక్యూసీఆర్ హ్యాస్ టు బీ అపాయింటెడ్ అండ్ డిస్కస్ ద సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. మీరు ఈ రివ్యూ అంటే ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రివ్యూ అంటే లిమిటెడ్ అనమాట, నాట్ సో మచ్ ఇన్ డీటెయిల్. మీరు చేసేది ఆడిట్కి రివ్యూ జరుగుతుంది అయినా లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్ అనమాట. అప్పుడు మీరు సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ మాత్రం డిస్కస్ చేస్తుంటారు. మళ్ళీ అన్నీ చూడాలి అంటే మళ్ళీ అంతా ఆడిట్ అవుతున్నట్టు లెక్క. సో రిపిటేషన్ ఆఫ్ వర్క్, అది కాకుండా సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని డిస్కస్ చేస్తాము. అండ్ నాట్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ క్వాలిటీ రివ్యూ. ఇప్పుడు ఆడిటర్ రిపోర్ట్ యాప్ట్గా ఉందా, దానిది ప్రాపర్గా రిపోర్ట్ ఉందా లేదా అని చెక్ చేయటం కోసమే ఈక్యూసీఆర్ రివ్యూ జరుగుతుంది. మీరు ఇచ్చేసిన తర్వాత రివ్యూ జరిగితే అది అంత యూస్లెస్. దాని తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాక రివ్యూ జరుగుతుంది అంటే అది పీర్ రివ్యూ అవుతుండాలి. అది పీర్ రివ్యూ, అది అంత సపరేట్ ప్రాసెస్, అది CA ఫైనల్ సిలబస్లో ఉంటుంది. అదే మనం ఇందాకలే ఇన్స్పెక్షన్ అని డిస్కస్ చేసుకున్నాం, వన్స్ ఇన్ 3 years. ఓకే, ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి జరిగే ముందు రివ్యూ ఈక్యూసీఆర్ రివ్యూ, ఇచ్చేసాక జరిగే రివ్యూ పీర్ రివ్యూ, దట్ ఈస్ సపరేట్ అనమాట. అది ఇప్పుడు CA ఇంటర్ సిలబస్లో అయితే లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఈక్యూసీఆర్ రివ్యూ గురించి ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏం చేయాలంటే మన దగ్గర ఈక్యూసీఆర్ ఉన్నారా లేకపోతే అపాయింట్ అయ్యారా. సెకండ్, వాళ్ళతో ఏం డిస్కస్ చేయాలి, అన్నీ డిస్కస్ చేయాలా లేదు, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలి. ఇది ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చాక డిస్కస్ చేయొచ్చా లేదు ముందే డిస్కస్ చేయాలి అన్న మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడం కోసం. ఓకే సరే, ఇది వచ్చి ఎంగేజ్మెంట్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి. అదే ఈక్యూసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఏంటి అంటే అతను ఏమేమి ఎవాల్యుయేట్ చేయాలి, తనతో ఏం డిస్కస్ చేశారో అదే ఎవాల్యుయేట్ చేయాలి. సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. అన్నిటికంటే ముందు ప్రిలిమినరీ థింగ్స్, బేసిక్స్, ఫౌండేషన్స్ వాటిల్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎథిక్స్ వాటిల్ గురించి, లైక్ ఇండిపెండెన్స్ గురించి ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రపోజ్డ్ ఆడిటర్స్ రిపోర్ట్. ఇక్కడ ద వర్డ్ ప్రపోజ్డ్ ఈస్ సో ఇంపార్టెంట్, దట్ సిగ్నిఫైస్ దట్ దిస్ ఈక్యూసీఆర్ రివ్యూ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ ద ఇష్యూయింగ్ ది ఆడిట్ రిపోర్ట్. ప్రపోజ్డ్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. ఓకే, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అండ్ హీ హ్యాస్ టు రివ్యూ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, దాన్నే కదా ఆడిట్ చేసింది, సో హీ హ్యాస్ టు రివ్యూ దట్. అండ్ ద ప్రపోజ్డ్ ఆడిట్ రిపోర్ట్ ఎక్కడి నుండి వచ్చింది, ఆడిట్ ఎవిడెన్స్ నుండి వచ్చింది. ఆడిట్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుంది, ఆడిట్ డాక్యుమెంటేషన్ రూపంలో ఉంటుంది. అండ్ కంక్లూజన్స్ దట్ వర్ డ్రాన్. And that's it. Any consultation that were taken place in the matters of involving difference of opinions అనమాట. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు అంటే ఈక్యూసీఆర్కి కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ పార్ట్నర్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే తను కన్సల్టేషన్స్ ఆన్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కనుక వచ్చినట్టయితే కనుక అన్లెస్ అంటిల్ అది రిజాల్వ్ అయ్యేదాకా ఆడిట్ రిపోర్ట్ని ఇష్యూ చేయకూడదు. That is actually a firm's policy that has to be kept in mind. And documentation, auditor ఏం డాక్యుమెంట్ చేయాలి, ఇప్పటిదాకా తను ఏం చేస్తాడో అదే డాక్యుమెంట్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, ఇండిపెండెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, ఎథికల్ రిక్వైర్మెంట్స్ గురించి. అవి ఇష్యూస్ అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ విత్ రిగార్డ్స్ టు ఎథికల్ రిక్వైర్మెంట్స్ అండ్ హౌ దే వర్ రిజాల్వ్డ్. ఇందాకలో మనం ఆర్టికల్ అసిస్టెంట్ ఎంప్లాయీ అయితే తన్ని తీసేసి వేరే ఆర్టికల్ అసిస్టెంట్ని ఎట్లా అయితే పెట్టామో ఆ యొక్క సిచ్యువేషన్ని యాక్చువల్గా ఇష్యూ అంటే ఇట్లాగా ఉన్నారు ఎంగేజ్మెంట్ టీంలో, రిజాల్వ్ ఎలా చేసామంటే రిజాల్వ్ చేసాం. కంక్లూజన్స్ ఆన్ కంప్లైంట్స్ విత్ ఇండిపెండెన్స్, దాని గురించి. బ్రదర్ CEO అయితే ప్రాబ్లం, కానీ బ్రదర్ ఒక నార్మల్ ఎంప్లాయీ అయితే ఇన్ఫోసిస్లో ప్రాబ్లమే కాదు. సో కంక్లూజన్స్ అలాగనమాట రీచ్ అయ్యింది. అండ్ కంక్లూజన్స్ రీచ్ విత్ రిగార్డ్స్ టు ద యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూయన్స్ ఆఫ్ క్లయింట్స్ రిలేషన్షిప్ అండ్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ అండ్ కన్సల్టేషన్స్ అండర్టేకెన్ డ్యూరింగ్ ద ఎంగేజ్మెంట్, లైక్ ఆడిటర్స్, ఎక్స్పర్ట్స్ కానీ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్, ఇవన్నీ ఏవైతే చేస్తుంటారో ఆడిటర్ అవన్నీ డాక్యుమెంట్ చేయాలి. వీటిని డాక్యుమెంటేషన్ అనేది మీరు సపరేట్గా గుర్తుంచుకునే బదులు ఆడిటర్ ఏమేమి చేశారో అవన్నీ మీరు డాక్యుమెంట్ చేసేస్తున్నాము అంటే సరిపోతుంది మ్యాక్సిమం. అండ్ డాక్యుమెంటేషన్ విత్ రిగార్డ్స్ టు ఈక్యూసీఆర్ ఏమేమి చేశారు, ఇండిపెండెన్స్ చెక్ చేస్తారు, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ చెక్ చేస్తారు. అండ్ ఇవే కదా
procedures that were required by firm's policies on EQCR have been performed. ఏమేం ప్రొసీజర్స్ తను పర్ఫామ్ చేశారు. అండ్ రివ్యూ కంప్లీటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే కదా, ఈక్యూసీఆర్ అనేది ఆడిటర్ రిపోర్ట్ కంటే ముందే కంప్లీట్ అవ్వాలి. Reviewer is not aware of unresolved matters that would cause the reviewer to believe that significant judgments the engagement team made and the conclusions they reached were not appropriate. ఇక్కడ ఏమంటున్నారు, ఈ ఈక్యూసీఆర్ రివ్యూవర్ ఎవరైతే ఉన్నారో హీ డు నాట్ నో, తనకి తెలీదు. ఏం తెలీదు? అన్రిజాల్వ్డ్ మ్యాటర్స్ that would cause the reviewer believe that significant judgments and engagement team made and conclusions they reached were not appropriate. తనకి కొన్ని విషయాలు తెలియవు. ఏ విషయాలు తెలియవు? ఏ విషయాలు వర్ నాట్ అప్రోప్రియేట్, ఏవైతే అప్రోప్రియేట్ కాదు అన్న విషయాలు అవి తనకి తెలియవు. తనకి తెలిసిన వల్ల తను చెప్పారనమాట. ఇదే చెప్తున్నారు. అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ మనకి తెలిసిందే. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రొఫెషనల్ బిహేవియర్. మేక్ షూర్, ఇది మనందరికీ తెలిసిందే, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అనేది లేదు అనేది చూడండి. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం కొన్ని పాయింట్స్లో ట్రిగ్గర్ అవుతాయి. ఆ ట్రిగ్గర్ అయ్యే పాయింట్ మనం చెప్పాం. మనం ఏంటి, కాంట్రాడిక్ట్ అయినప్పుడు, లేకపోతే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ అలా అయినప్పుడు, కండిషన్స్ వచ్చి పాసిబుల్ ఫర్ ఫ్రాడ్ ఉన్నప్పుడు, ఇట్లాంటి అప్పుడు ట్రిగ్గర్ అయినప్పుడు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం కానీ అవి వచ్చి ఎథిక్స్ కావు. అది వచ్చి ఒక థింగ్ అనమాట. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇంటిగ్రిటీ అంటే మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం లైక్ అనమాట. మనం చెప్పేదే చేస్తున్నాము, మనం చేసేదే చెప్తున్నాము అట్లాగా. ఆబ్జెక్టివిటీ అంటే దేని మీద బయాస్ లేకపోవడం. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ అంటే, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే మీరు CA అయితేనే మీ ఎంగేజ్మెంట్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఓకే, CA అయినంత మాత్రం సరిపోతుందా? మీరు CA అయిపోయి నెగ్లిజెంట్గా ఉండి ఆడిట్ చేస్తే సరిపోదు. ఈ ఆడిట్లో కూడా డ్యూ కేర్ ఉండాలి. మీరు పాస్ట్లో ఏదో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు, CA అయ్యారు, ఓకే, బట్ ప్రెజెంట్లో డ్యూ కేర్ ఉండాలి. అందుకే కాన్ఫిడెన్షియాలిటీ మోస్ట్లీ ఫర్ ద లిస్టెడ్ ఎంటిటీస్. అండ్ ప్రొఫెషనల్ బిహేవియర్, యూ నీడ్ టు హ్యావ్ అ ప్రొఫెషనల్ బిహేవియర్. ఓకే, అండ్ నౌ విల్ డిస్కస్ SA 230, దట్ ఈస్ ఆడిట్ డాక్యుమెంటేషన్. ఆడిట్ డాక్యుమెంటేషన్ని సపరేట్గా చదివేది ఏమీ ఉండదు. మోస్ట్లీ మనం ఏ స్టాండర్డ్ అయితే మనం చూస్తున్నామో, ఆడిటర్ ఏమేమి చేస్తున్నారో అది అంతా ఆడిటర్ డాక్యుమెంట్ చేస్తున్నారనే మనం భావించాలి. ఓకే, ఫస్ట్ ఎలాగో దీని ఆబ్జెక్టివ్ చూద్దాం. SA 230 ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అని. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ ఈస్ టు ప్రిపేర్ డాక్యుమెంటేషన్ దట్ ప్రొవైడ్స్ అ సఫిషియంట్ అప్రోప్రియేట్ రికార్డ్ ఆఫ్ బేసిస్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. తను ఆడిట్ రిపోర్ట్ ఇవ్వటానికి ఏం చేస్తాడు? ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఏం చేస్తాడు? కంక్లూజన్స్ బేస్ చేసుకొని ఇస్తారు. ఆ కంక్లూజన్స్ ఎట్లా వస్తాయి? కంక్లూజన్స్ ఆడిట్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని వస్తాయి. ఈ ఆడిట్ ఎవిడెన్స్ కంక్లూజన్స్, ఈ ఆడిట్ ఎవిడెన్స్ ఎట్లా చేస్తారు? ఆడిట్ ప్రొసీజర్స్ని చేస్తారు అనమాట. ఈ ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా చేశారు? ఈ ఆడిట్ ప్రొసీజర్స్ని ఇలాగే చెయ్యాలి. నేచర్, టైమింగ్ ఆఫ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ ఎలా డిఫైన్ అవుద్ది? డ్యూ టు ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్ని బట్టి. ఈ ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ ఎట్లాగా మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాము డ్యూ టు ప్రిలిమినరీ యాక్టివిటీస్ అనమాట. ప్రిలిమినరీ యాక్టివిటీస్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్. వీటన్నిటిని డాక్యుమెంట్ చేయటమే ఆడిట్ డాక్యుమెంటేషన్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ దాకా. ఎవిడెన్స్ దట్ ద ఆడిట్ వాజ్ ప్లాన్డ్ అండ్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ఎస్ఎస్ అండ్ అప్లికబుల్ లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఎప్పుడు ప్రొఫెషనల్, లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అంట. ఇక్కడ చూస్తే ఎస్ఎస్ అన్నారు. ఎస్ఎస్ లీగల్ రిక్వైర్మెంట్, ఎనీథింగ్ వాజ్ ద సేమ్ అనమాట. సో ఆడిట్ రిపోర్ట్ కరెక్ట్గా ఇష్యూ చేసామా లేదా అని ఆడిట్ డాక్యుమెంటేషన్ అనమాట. ఓకే, ఫర్ ద ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అసలు ఆడిట్ డాక్యుమెంటేషన్ ఎందుకు? ఇప్పుడు మనం ఆడిట్ డాక్యుమెంటేషన్ యొక్క అడ్వాంటేజెస్ గురించి చూద్దాము. ఆడిట్ డాక్యుమెంటేషన్ అడ్వాంటేజెస్ ఏంటి? అసలు ఆడిట్
ని మొత్తం ఒకటి డాక్యుమెంట్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అని. అసలు అడ్వాంటేజెస్ కంటే ముందు అసలు ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి అవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఆడిట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే ఆడిట్ ప్రొసీజర్స్ని స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్డ్గా రాసేదాన్ని ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటారు. అండ్ అనాలిసిస్, ఫినాన్షియల్ డేటా అనాలిసిస్ని కానీ దాని నుండి ఇష్యూస్ మెమొరాండా అంటే ఏంటి అంటే ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్ అని మనం అనుకున్నాం. మెమో అంటే షార్ట్ ఫామ్, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంపెనీలో ఉన్నవి అన్నీ, లైక్ విత్ రిగార్డ్స్ టు ఇంటర్నల్ కంట్రోల్స్ కానీ లేకపోతే ఏదైనా దాని యొక్క మెమొరాండం అంతా తీసుకొచ్చి ఒక చిన్న సమ్మరీ లాగా అనమాట. అండ్ సమ్మరీస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అండ్ లెటర్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అండ్ రిప్రజెంటేషన్. కన్ఫర్మేషన్స్ అంటే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్, రిప్రజెంటేషన్స్ అంటే మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్స్ అండ్ సమ్ చెక్లిస్ట్స్ దట్ వీ గివ్ టు ద ఆడిట్ అసిస్టెంట్స్ అనమాట. సో ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏ ఫామ్స్లో ఆడిట్ డాక్యుమెంట్ ఉంటుందంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్స్, అనాలిసిస్ దట్ వీ డూ, ఇష్యూస్ మెమొరాండా, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, సమ్మరీస్, అదొక లెటర్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అండ్ రిప్రజెంటేషన్స్ అండ్ చెక్ లిస్ట్ ఉంటుంది. అండ్ ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏమేమి ఉండకూడదు అంటే ఏమేమి ఉండక్కర్లేదంటే సూపర్సీడెడ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్ ఉండదు. సూపర్సీడెడ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు డే 3లో కొంత వర్క్ చేశారు, కొన్ని డాక్యుమెంట్స్ వచ్చింది పర్టికులర్ ఒక ఎసర్షన్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీద, ఎక్స్ అనే క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీద. అదే డే 10లో యూ గాట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్ ఆన్ ద సేమ్ క్లాస్. అప్పుడు మీకు డే 3లో కలెక్ట్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ది అక్కర్లేదు, డే 10లో ఉన్న అప్డేటెడ్ ఆడిట్ డాక్యుమెంటేషన్ అయితే సరిపోతుంది. అండ్ ఓరల్ డాక్యుమెంట్ ఎక్స్ప్లెనేషన్స్ బై ఆడిటర్ కన్నా ఇట్ నీడ్ టు హ్యావ్ adequate సపోర్ట్ ఉంటే సరిపోతుంది కదా. సో దర్ ఇస్ అన్ అది వెదర్ ఇట్ బి అ ఫిజికల్ ఫార్మాట్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటే ఆడిట్ డాక్యుమెంటేషన్ ఇట్ వుడ్ యాక్ట్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ ద హౌ ద ఆడిట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ అంతే. అండ్ విత్ రిగార్డ్స్ టు ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఆడిట్ ప్రోగ్రామ్స్, లెటర్స్ ఆఫ్ కన్ఫర్మేషన్, లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్, ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడు అడ్వాంటేజెస్ని మనం సింపుల్గా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఎందుకు యూజ్ అవుతుంది ఆడిట్ డాక్యుమెంటేషన్, ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, రిటైనింగ్ ఎ మ్యాటర్ ఫర్ కంటిన్యూన్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఆడిట్స్లో మనకి ఈ డాక్యుమెంటేషన్ ఇట్లా ఉండటం వల్ల సో దట్ వీ హ్యావ్ ఎ ప్రూఫ్ అనమాట ఇలాగ ఉంటుంది అని. అండ్ ఫ్యూచర్లో ఏమన్నా రివ్యూస్ అండ్ ఇన్స్పెక్షన్స్ జరిగితే ఈ డాక్యుమెంటేషన్ ఇట్లా మేము చేసాము ఆడిట్ ప్రొసీజర్స్, ఈ ఫ్రాడ్ దట్ వాజ్ వెరీ వెల్ క్యూరేటెడ్, అది మా మెటీరియాలిటీ లెవెల్కి చాలా తక్కువ ఉంది, సో అందుకే మేము ఫైండ్ అవుట్ చేయలేదని చెప్పడానికి ఉంటుంది. అండ్ కండక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్స్పెక్షన్స్ అంతే. ఫ్యూచర్ ఆడిట్ రిఫరెన్స్, మనం ఒకవేళ ఇదే కంపెనీలో కంటిన్యూ అవుతుంటే మన సేమ్ ఎంగేజ్మెంట్ టీమ్ ఇలాగో కంటిన్యూ అవ్వదు కాబట్టి ఈ ఫ్యూచర్ వచ్చే ఎంగేజ్మెంట్ టీమ్కి ఇలాగ చేశారు ఆడిట్ వీళ్ళు అని తెలియటం కోసం రెఫరెన్స్గా యూజ్ అవుతుంది ఆడిట్ డాక్యుమెంటేషన్. అండ్ ఎనీ ఫర్ రివ్యూస్ అండ్ ఇన్స్పెక్షన్ కోసం, క్వాలిటీ కంట్రోల్ రివ్యూస్ అండ్ ఇన్స్పెక్షన్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్స్పెక్షన్ కోసం దిస్ ఇస్ ఫర్ ఫ్యూచర్ అనమాట. అట్ ప్రెజెంట్ ఆడిట్ చేస్తున్నప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫర్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ది ఆడిట్ అండ్ డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ ది ఆడిట్ వర్క్. ఇప్పుడు చెక్ లిస్ట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్ కదా. ఇప్పుడు మీరు ఒక లైక్ విత్ రిగార్డ్స్ టు ఇన్వెంటరీస్ మీరు ఒక 20 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆడిట్ రిపోర్ట్ దాని ప్రకారము ఒక 20 క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలి అని మీ ఆర్టికల్ అసిస్టెంట్కి చెప్పారనమాట. ఆర్టికల్ అసిస్టెంట్ అప్పుడు ఏం చేయాలి, చైనీస్ విస్పర్ అని మనం వినే ఉండుంటాం కదా, ఒక బిగ్ పారాగ్రాఫ్ని ఒక 1 సెంటెన్స్ కిందకి తగ్గిపోతూ ఉంటుంది క్వాలిటీ వెన్ ఇట్ ఈస్ ఓరల్. అదే ఒకవేళ రిటర్న్ అయితే ఆ 20 లాగానే ఉంటాయి. సో దట్ ఆ ఆర్టికల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ 20 క్వశ్చన్స్ దాన్ని చెక్ చేయగలుగుతారు. అంతేగాని మీరు ఒక 20 క్వశ్చన్స్ ఓరల్గా చెప్తే తను వచ్చి ఒక 5 క్వశ్చన్స్ బాగా బ్రెయిన్లో గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి 3 క్వశ్చన్స్ అడిగి
2 క్వశ్చన్స్కి మటుకే ఆన్సర్ ఉన్నాయని చెప్తే అది ప్రాపర్గా కాదు కదా ఆడిట్. దానికోసం ఒక రిటర్న్ ఫార్మాట్లో ఉండాలి, వెదర్ దట్ వుడ్ బి ఫిజికల్ ఆర్ ఎలక్ట్రానిక్. అండ్ ఇది వచ్చి ప్రెసెంట్ గురించి అన్నాం కదా, ఇది వచ్చి పాస్ గురించి ఏంటంటే ఈ వర్క్ ఒకరు చేశారు. దిస్ ఇస్ సే లైక్ చెక్ లిస్ట్. దీంట్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ కింద నేమ్ అండ్ దేర్ సిగ్నేచర్ అని ఉంటుందన్నమాట. హూ పర్ఫార్మ్ దిస్ చెక్ లిస్ట్, వాళ్ళ యొక్క నేమ్ అండ్ వాళ్ళు సైన్ చేస్తారు దట్ వీ హ్యావ్ కంప్లైడ్ విత్ దిస్ ఆల్ కంప్లీట్ చేసాము ఈ 20 నెంబర్ క్వశ్చన్స్ అని. సో దట్ ఇట్ వుడ్ బి అకౌంటబుల్. ఆ వర్క్ ఎవరు చేశారు విత్ రెస్పెక్ట్ టు దట్ ఇన్వెంటరీ అనేది ఇట్ వుడ్ బి అకౌంటబుల్ ఫర్ దెమ్. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద ఎంగేజ్మెంట్ టీమ్ విల్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద వర్క్ దే ఆర్ పర్ఫార్మింగ్. అదే మనం ఎస్క్యూసీలో కూడా ఎస్క్యూసీ 1లో కూడా చూసాము. అండ్ సరే ఓకే, ఆర్డర్ టైం. ఇప్పుడు వచ్చి ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏమేమి ఉంటాయి, ఆడిట్ డాక్యుమెంటేషన్ చేయటం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయో తెలుసుకున్నాం. ఎప్పుడు చేయాలి ఆడిట్ డాక్యుమెంటేషన్? మీరేమో బాగానే ఉంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని చెప్పారు. అసలు డాక్యుమెంటేషన్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలంటే టైమ్లీగా ప్రిపేర్ చేయాలి. ఆడిట్ డాక్యుమెంటేషన్ హ్యాస్ టు బి టైమ్లీ. టైమ్లీ అంటే ఏంటి? రియల్ టైం అంటే ఎప్పుడు అప్పుడే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారంటే మేక్ ష్యూర్ యూ డాక్యుమెంట్ దట్ ఆడిట్ డాక్యుమెంట్లో పెట్టాలి, ఇవాళే పెట్టేసేయాలి. దట్ ఈస్ యాజ్ ఇయర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. Preparing a sufficient and appropriate audit documentation on a timely basis helps to enhance the quality of the audit. ఇప్పుడు మనం ఎలాగైతే 20 క్వశ్చన్స్ది కాస్త 5 వరకు కుదించేశారో అలా కాకుండా మన ఏదన్నా పేపర్స్ని మిస్ప్లేస్ అవ్వటము అలా జరుగుతూ ఉంటాయి కదా. సో దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టైమ్లీగా మీరు ఆడిట్ డాక్యుమెంటేషన్ని సార్ట్ చేసేసి పెట్టేస్తే కనుక ఇట్ వుడ్ బి మోర్ క్వాలిటేటివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో దట్ కంక్లూజన్స్ రీచ్డ్ audit timely basis helps to enhance the quality of the audit and facilitates an effective review and evaluation of audit evidence that was obtained and conclusions reached before audit report was finalized. అన్ని ప్రాపర్గా ఉంటే ఆడిట్ రిపోర్ట్ ఫైనలైజ్ చేసే టైంలో చాలా ఈజీగా ఉంటుంది టు evaluate the audit evidence that was obtained and draw proper conclusions. Okay. And documentation prepared after the audit work has been performed is likely to be less accurate than the documentation prepared at such time that was work is performed. మనం ఆల్రెడీ చెప్పుకుందే ఆడిట్ డాక్యుమెంటేషన్ వుడ్ బి మోర్ యాక్యురేట్ ఎప్పుడైతే చేసినామో, లేకపోతే ఆడిట్ డాక్యుమెంటేషన్ వర్క్ అయిన తర్వాత ఎప్పుడో మనం డాక్యుమెంట్ చేస్తే దట్ వుడ్ బి లెస్ యాక్యురేట్. An appropriate time limit within which to complete the assembly of the final audit file is ordinarily not more than 60 days after the date of audit report. ఇప్పుడు మీరేమో టైమ్లీ ప్రిపరేషన్ ఎప్పుడప్పుడే చేయాలంటున్నారు. ఇక్కడ ఏంటి మరి నాట్ మోర్ దాన్ 60 days ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ అంది అంటే ఇది అసెంబ్లీ కోసం మటుకు మాత్రమే. ఒక ఎంసీక్యూ ఉంది, అది కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. మీరు ఎప్పుడు ఆడిట్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి అంటే ఇక్కడ 60 days అనేది ఒక ఆప్షన్ వస్తుంది. అందరు ఏం చేస్తారు 60 days అని చేస్తారు. నో, ఆడిట్ డాక్యుమెంటేషన్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి? టైమ్లీగా ప్రిపేర్ చేయాలి. కానీ అసెంబ్లీ, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అసెంబ్లీ ముఖ్యం బిగ్గులు. ఈ అసెంబ్లీ ఇస్ నాట్ మోర్ దాన్ 60 days అనమాట. నాట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్. అసెంబ్లీ అంటున్నారు. సరే అసెంబ్లీ అంటే ఏంటి? అసెంబ్లీ ఆఫ్ ఫైనల్ ఆడిట్ ఫైల్ అంటే ఏంటి అంటే ఇది అనమాట. ఫైనల్ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అంటే జస్ట్ 4 things అవుతాయి అనమాట. డిలీటింగ్ ఆర్ డిస్కార్డింగ్ సూపర్సీడెడ్ డాక్యుమెంటేషన్. మనం ఏం చెప్పాం, ఆడిట్ డాక్యుమెంటేషన్లో సూపర్సీడెడ్ డాక్యుమెంట్స్ అక్కర్లేదు అన్నాము. ఇక్కడ కూడా డిలీట్ చేసేస్తున్నాం. డిలీటింగ్, డిస్కార్డింగ్ 2 words యూజ్ చేశారు. ఎందుకు? డిలీటింగ్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్, డిస్కార్డింగ్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్. 2 forms ఏ ఫామ్లో అన్న ఉండొచ్చు. సార్టింగ్, కొలేటింగ్, క్రాస్ రెఫరెన్సింగ్ వర్కింగ్ పేపర్స్. సార్టింగ్ అంటే ఏంటి? లైక్ సార్టింగ్ ఆల్ ద ఇన్వెంటరీ థింగ్స్ దట్ వర్ ఇన్ 1 folder. అండ్ కొలేటింగ్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టికల్ అసిస్టెన్స్ చేసిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్వెంటరీ కానీ లేకపోతే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ది అన్నిటిని కలిసి మర్జ్ చేయటం ఒకటి. క్రాస్ రెఫరెన్సింగ్ ఇస్
ఇన్వెంటరీకి సంబంధించిన వెండర్స్ డీటెయిల్స్ ఇట్లా క్రాస్ రిఫరెన్స్ చేయటం అనమాట. డిలీటింగ్, డిస్కార్డింగ్, సూపర్సీడెడ్ డాక్యుమెంటేషన్, సార్టింగ్, కొలెక్టింగ్ అండ్ క్రాస్ రిఫరెన్సింగ్ వర్కింగ్ పేపర్స్ అండ్ సైనింగ్ ఆఫ్ కంప్లీషన్ చెక్ లిస్ట్. మనం ఇందాక స్టార్టింగ్లో చూసాం కదా, చెక్ లిస్ట్ ఉంటే దాని కింద సైన్ చేస్తే సో దట్ వీ కెడ్ నో హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దట్ వర్క్. అవన్నీ లాస్ట్లో ఎవరెవరైతే అది వర్క్ చేశారో దే హ్యావ్ టు సైన్ ఆఫ్ that they have completed the checklist, and documenting audit evidence that the auditor has obtained and discussed and agreed with the relevant members of the engagement team before the date of audit report. Again they were saying about the timing that they have to complete the audit documenting evidence and everything before the date of auditor's report. ఇది వచ్చి ఫైనల్ అసెంబ్లీ. ఇది వచ్చి 60 days కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఓకే, అండ్ with regards to the form, content and extent of audit documentation గురించి మనం తీసుకున్నట్టయితే ఫామ్ అంటే ఏంటి, it would be either in electronic format or పేపర్ ఫిజికల్ ఫార్మాట్లో ఉన్నది. కాంటెంట్ ఏమేమి ఉండాలి ఆడిట్ డాక్యుమెంటేషన్లో అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏముండాలి ఆడిట్ డాక్యుమెంటేషన్లో, ఆడిటర్ ఏమేమి చేస్తారు వాటన్నిటిని ఆడిట్ డాక్యుమెంటేషన్ చేయాలి. ఆడిటర్ ఏం చేస్తారు, ఫస్ట్ ఆడిట్లో ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తారు. ఈ ఆడిట్ ప్రొసీజర్స్ చేయడానికి బేస్ ఏంటి, రిస్క్ ఆఫ్ ప్రిలిమినరీ యాక్టివిటీస్లో దే ఐడెంటిఫై ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. సరే, ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తారు. ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది. హీ హ్యాస్ టు డాక్యుమెంట్ దట్. ఆడిట్ ఎవిడెన్స్ వచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం, వి డ్రా కంక్లూజన్స్, అంతే. మీరు ఒక లాజికల్ ఫ్లో ఇట్లా గుర్తుపెట్టేసుకుంటే మీరు ఏది బై హార్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం, ఇవి ఇక్కడ ఉన్నాయా లేదా చూద్దాము. కాంటెంట్లో ఏమున్నాయి, ఐడెంటిఫైడ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉన్నాయా, ఉన్నాయి. ఆడిట్ ప్రొసీజర్స్ ఉన్నాయా, మనం చేసినవి ఆడిట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేసింది ఉందా, ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేసింది ఉంది. కన్క్లూజన్స్ ఉన్నాయా, కన్క్లూజన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆడిట్ ఎవిడెన్స్ని ఎనలైజ్ చేసేటప్పుడు వాళ్ళ డ్రాయింగ్ ఆఫ్ కన్క్లూషన్స్ మనకి కొన్ని మెథడాలజీస్, టూల్స్ యూజ్ అవుతాయి. లైక్ అనలిటికల్ ప్రొసీజర్స్లో కొన్ని ఫార్ములాస్, యావరేజ్, మీన్ ఉంటాయి కదా, వాటిని కూడా డాక్యుమెంట్ చేయాలి. అండ్ టు ద ఎక్స్టెంట్ విచ్ ఎక్స్టెంట్ ద ఆడిట్ డాక్యుమెంటేషన్ హ్యావ్ టు బి డన్, సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఎంటిటీని బట్టి మన ఆడిట్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అండ్ లిస్టెడ్ ఎంటిటీకి ఒక సోల్ ప్రొప్రైటర్షిప్కి ఎంతైతే ఆడిట్ డాక్యుమెంటేషన్ డిఫరెన్స్ ఉంటుంది దాన్ని గురించి బేస్ చేసుకొని చెప్తున్నారు. అండ్ అట్ లాస్ట్ ఫైనల్గా ఒక ఆడిట్ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్టీ ఆఫ్ ది ఆడిటర్ అంటున్నారు, అంతే. ఓకే, డాక్యుమెంటేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. వాట్ వీ హ్యావ్ టు డాక్యుమెంట్, మనం ఏమనుకున్నాం, ఈ లిస్టెడ్ ఎంటిటీస్ అప్పుడు ఈక్యూసీఆర్లో ఈక్యూసీఆర్కి మనం ఏం చేయాలి, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని డిస్కస్ చేయాలి అనుకున్నాం. డిస్కస్ చేయాలంటే ముందు ఆ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని మనం డాక్యుమెంట్ చేయాలా, ఫస్ట్ అవి అసలు ఏంటో మనం ముందు అట్లీస్ట్ ఐడెంటిఫై చేయాలా. ఓకే, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అనేది ఒక మ్యాటర్ని ఎప్పుడు అంటారు, వాటి రిస్క్ ఎక్కువ ఉంటే వాటిని అంటారు. when matters that give rise to significant risk were known as significant matters. ఫస్ట్ థింగ్ ఆ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మళ్ళీ మన గోల్డెన్ రూల్కి రావాలి. గోల్డెన్ రూల్ ఏంటి, రిస్క్ లేకపోతే ఫ్రాడ్ కానీ గ్యాప్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటే ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టు డూ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఇన్ ఆర్డర్ టు obtain sufficient appropriate audit evidence. అది చేయాలి కదా. రిస్క్ ఉంటే మనం ఏం చేయాలి, ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ని అప్లై చేయాలి. అదే ఇక్కడ అంటున్నారు చూడండి, సర్కమ్స్టాన్సెస్ దట్ కాజ్ ద ఆడిటర్ సిగ్నిఫికెంట్ డిఫికల్టీ ఇన్ అప్లైయింగ్ నెసెసరీ ఆడిట్ ప్రొసీజర్స్. ఇప్పుడు ప్లాన్ చేసుకున్న ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయడానికి లేదు, ఫర్దర్గా ఆడిట్ ప్రొసీజర్స్ని అప్లై చేయాలి. ఆ సర్కమ్స్టాన్సెస్ని డాక్యుమెంట్ చేయాలి. అండ్ ఫైండింగ్ దట్ కుడ్ రిజల్ట్ ఇన్ అ మోడిఫికేషన్ ఇన్ ద ఆడిట్ ఒపీనియన్. ఒకవేళ మనం సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఒబ్టైన్ చేయలేకపోతే మనం ఏం చేయాలి, మోడిఫై చేయాలి రిపోర్ట్ని, ఆడిట్ ఒపీనియన్ని మోడిఫై చేయాలి. వాటికి మోడిఫై చేయడానికి మనకి ఏవైతే సోర్సెస్ని పెట్టుకొని చేస్తున్నామో, ఏవైతే ఫైండింగ్స్ వల్ల మనం మోడిఫై చేయాల్సి వస్తున్నామో ఆ ఫైండింగ్స్ని రాయాలి. Results of audit procedures indicating that financial statements could be materially misstated and need to revise the auditor's previous assessment of risk of material misstatement. ఓకే, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటే ఏంటి, ఫస్ట్ థింగ్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఉన్నవి అంతా సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. సెకండ్ థింగ్, మనం ప్లాన్ చేసుకున్న ఆడిట్ ప్రొసీజర్స్ని సమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల మనం పెట్టలేకపోతున్నాం, ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి అనుకుంటున్నాము, ఆ మ్యాటర్స్ అన్నీ.
ఆడిట్ ఒపీనియన్ మోడిఫై చేయాల్సి వస్తుంది, వాటి యొక్క ఫైండింగ్స్ అన్నీ. చూడండి ఇదంతా ఒక ప్రాసెస్లో ఉంది, ఆడిట్ ప్రొసీజర్స్, ఇంకా వచ్చి ఆడిట్ ఒపీనియన్ అన్నీ అనమాట. ప్రతి స్టేజ్లో ఒక డిఫికల్టీ ఉంటుంది. ఆ డిఫికల్టీనే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటున్నాము. రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏమయ్యాయి, ఆ రిజల్ట్ వచ్చి ఏమైందంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆ మెటీరియల్ మిస్టేటెడ్ అని తేలింది. ఆ మ్యాటర్స్ అన్ని సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ కిందకు వస్తాయి. అండ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ని రివైజ్ చేయాల్సిన సర్కమ్స్టాన్సెస్ వచ్చినాయి, అప్పుడు కూడా వాటిని సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటారు. వీటన్నిటిని మనం డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీషన్ మెమోరాండం. ఇష్యూస్ మెమోరాండం అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ అన్నీ ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ నోట్ లాగా రాయటము. కంప్లీషన్ మెమోరాండం అంటే ఏంటి అంటే ఈ ఆడిట్ని మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ ఆడిట్ ఒక సమ్మరీని కంప్లీషన్ మెమోరాండం అంటారు. ఇట్స్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ది ఆడిట్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు నేను ఎస్ఏ ఎలాగైతే ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా రాసి కింద ఎట్లయితే సమ్మరీ ఇచ్చాను, ఈ సమ్మరీని ఆడిట్ డాక్యుమెంటేషన్లో కంప్లీషన్ మెమోరాండం అంటాం అనమాట. The author may retain as a part of audit documentation as a summary that describes the significant matters identified during the audit and how they were addressed. And it changes during the final assembly already మనం డిస్కస్ చేసాము. And now we'll move on to essay 240. ఇప్పుడు మనం essay 240 చూద్దాం. essay 240 టైటిల్ వచ్చి ది ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు ఫ్రాడ్ ఇన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫ్రాడ్కి సంబంధించి ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని. ముందు మనం ఆడిటర్ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. ఎస్ఏ 240లో ఐసీఏ ఏం చేయాలి, ఆడిటర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనుకుంటుందని. టు ఐడెంటిఫై అండ్ అసెస్ RMM in financial statement due to fraud. Okay. To obtain sufficient appropriate audit evidence about the assessed risk of material misstatement due to fraud through designing and implementing appropriate responses. First ఏమంటున్నారు, RMM డ్యూ టు ఫ్రాడ్ అనేది ఉంది, ఆ రిస్క్ అనేది ఒకటి ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు 3 చేయమంటున్నారు. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత దాన్ని అసెస్ చేయాలి, ఆ తర్వాత అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. డిజైన్ అండ్ వీ హ్యావ్ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్. దాని యొక్క రిజల్ట్ ఏమవ్వాలి, టు obtain sufficient appropriate audit evidence అనమాట ఆఫ్ దట్ RMM డ్యూ టు ఫ్రాడ్. ఓకే, ఇవి జస్ట్ అడుగుతున్నారు. అండ్ రెస్పాండ్ అప్రోప్రియేట్లీ టు ద ఐడెంటిఫైడ్ అండ్ సస్పెక్టెడ్ ఫ్రాడ్. ఆ యొక్క పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్కి హౌ డు వి రెస్పాండ్. First thing ఏంటి, identify and assess the RMM for due to fraud, and what you have to do, you have to design and implement appropriate responses in order to obtain sufficient appropriate audit evidence with regards to RMM for the financial statements and respond appropriately with respect to that fraud. Our respect of fraud kosam and our respect of risks kosam we have to do that. These were the objectives anamata. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళి చూద్దాము. ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, మేనేజ్మెంట్. మరి ఫ్రాడ్ని ప్రివెంట్ చేయాల్సింది, డిటెక్ట్ చేయాల్సింది రెస్పాన్సిబిలిటీ ఎవరిది, మేనేజ్మెంట్ది. మరి ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటారా, మనకు బాగా గుర్తున్న ఫ్రేజ్ ఒకటి ఉంది కదా, ద ఆడిటర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ obtaining reasonable assurance that the financial statements are as a whole are free from material misstatement whether due to fraud or error. ఇది మాత్రమే, టు obtain reasonable assurance మాత్రమే ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ కూడా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే. చూద్దాం, అదే అంటున్నారు. ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ బోత్ TCWG అండ్ మేనేజ్మెంట్. దే హ్యావ్ టు ప్లేస్ అ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ ఫ్రాడ్ ప్రివెన్షన్. ఎవరు, మేనేజ్మెంట్ TCWGని ఒక స్ట్రాంగ్ ఎంఫసిస్ అంటే ఒక ప్రొసీజర్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద పాసిబుల్ ఫ్రాడ్స్ ఇవన్నీ మేనేజ్మెంటే చూసుకోవాలి. దట్ రెడ్యూస్ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రాడ్ టు టేక్ ప్లేస్. అండ్ ఫ్రాడ్ డిటరెన్స్ ఈస్ లైక్ avoidance which could persuade individuals not to commit fraud because of likelihood of detection and punishment anamata. So that first thing వాళ్ళు కొన్ని
ఆపర్చునిటీస్ ఏవైతే ఎరైజ్ అవుతాయి వాటిని తగ్గించేసేయాలి అండ్ ఫ్రాడ్ని రెడ్యూస్ చేయటం కోసం. అండ్ దే ఆల్సో హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద ఇండివిజువల్ పర్సనల్ దట్ వి డిటెక్ట్ అయిన తర్వాత they'll have a punishment also. And with regards to the risk of the ఆడిటర్కి రిస్క్ ఏంటి అంటే విత్ రిగార్డ్స్ టు ద ఫ్రాడ్ మనం చూపినట్టయితే డిటెక్షన్ రిస్క్ అని చెప్పినట్టాం కదా. డిటెక్షన్ రిస్క్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక మిస్స్టేట్మెంట్ ఉంది బట్ ఆడిటర్ యొక్క ఆడిట్ ప్రొసీజర్స్ ఆ రిస్క్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయింది. ఫస్ట్ థింగ్, ఆడిట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్టిగేషన్. ఆడిట్ వచ్చి ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్లో ఒక ఫ్రాడ్ జరిగింది అని ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో అయితే ఆడిట్ స్టార్ట్ చేయము. అలాంటప్పుడు ఫ్రాడ్ అనేది ఇట్స్ వెరీ వెల్ క్యూరేటెడ్ బై ద టాప్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ హూ హ్యావ్ అథారిటీ టువర్డ్స్ హోల్ అకౌంటింగ్ ప్రాసెస్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రాడ్ కనిపెట్టడం అనేది చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది ఆడిటర్కి విత్ ద ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఏమన్నా కండిషన్స్ వచ్చి ఒక ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మైండ్ ట్రిగర్ అయినప్పుడు మటుకు హీ కెన్ ఫైండ్ అవుట్ ద ఫ్రాడ్. అలాగ లేనప్పుడు తను ఫైండ్ అవుట్ చేయలేడు. దాన్ని డిటెక్షన్ రిస్క్ అంటాము. ఇక్కడ ఉన్న ఆడిటర్కి అదే రిస్క్ అనమాట. ఇలాగ డిటెక్షన్ రిస్క్ ఉన్నప్పుడు మనకి ఇమీడియట్గా ఏమొస్తుంది, ఆడిట్ రిస్క్ వస్తుంది. ఆడిట్ రిస్క్ అంటే ఆడిట్ రిపోర్ట్ వాజ్ ఇన్అప్రోప్రియేట్ టు ద సర్కమ్స్టాన్సెస్. ఫ్రాడ్ లేకపోతే ఉంది అని, ఉన్నా లేదని క్లీన్ రిపోర్ట్ ఇవ్వటం, వీటిని ఆడిట్ రిస్క్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఏమంటున్నారో వీళ్ళు. ద రిస్క్ ఆఫ్ ది ఆడిటర్ నాట్ డిటెక్టింగ్ అ మెటీరియల్ మిస్టేట్మెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఫ్రాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఎంప్లాయీ ఫ్రాడ్. యూసి వాళ్ళు ఏమంటున్నారంటే మేనేజ్మెంట్ చేసిన ఫ్రాడ్ అనేది కనిపెట్టడం, డిటెక్ట్ చేయటం చాలా కష్టము దాన్ అన్ ఎంప్లాయీ ఫ్రాడ్. మనం చూద్దాం ఎందుకు కష్టం అనేది. ఎందుకు కష్టం అంటే మేనేజ్మెంట్ సిట్స్ ఎట్ ద టాప్ పొజిషన్ అండ్ ఎంప్లాయీస్ అనేది కింద పొజిషన్లో ఉంటారు. ఎంప్లాయీస్ ఓన్లీ ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇట్లాగ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు స్మాల్ పోర్షన్ అయితే అది ఈజీగా కనిపెట్టేయచ్చు. అదే ఒకవేళ మేనేజ్మెంట్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ హోల్ అకౌంటింగ్ రికార్డ్స్ అంటే మేనేజ్మెంట్ చాలా కేర్ తీసుకొని ఎవ్రీథింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి వీలు లేకుండా ఎక్కువగా క్యూరేట్ చేయవచ్చు ఆ ఫ్రాడ్ అనేది. అందుకని కష్టం. Because management is frequently in a position to directly or indirectly manipulate accounting records, present fraudulent financial information or override control procedures designed to prevent similar frauds by other employees. మనం ఇందాకలో ఏమనుకున్నాం, రెస్పాన్సిబిలిటీ టు ప్రివెంట్ ఫ్రాడ్ lies with the management, but those who are making those controls are overriding those controls. అప్పుడు ఏంటి, those who making the rules are breaking the rules. అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది డిటెక్ట్ చేయడానికి. అండ్ ఓవింగ్ టు ద ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఆడిట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దట్ డీల్స్ విత్ మోస్ట్లీ శాంప్లింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే స్కోప్ కన్ఫైన్ అయినప్పుడు ఇట్లాగా ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్, దెర్ ఇస్ అన్ అన్అవాయిడబుల్ రిస్క్ దట్ సమ్ మిస్టేట్మెంట్స్ మే నాట్ బి డిటెక్టెడ్ డ్యూ టు మెటీరియాలిటీ కాన్సెప్ట్. మెటీరియాలిటీ గేట్ కింద ఉన్నవి అన్నీ మనం ఏమి అంతో తరువుగా చెక్ చేయము బికాస్ దట్స్ బిలో ద మెటీరియాలిటీ లెవెల్. అందులోపల ఏమన్నా ఫ్రాడ్ ఉంటే దట్ సంథింగ్ దట్ ఆడిటర్ ఈజ్ హార్డ్ టు డిటెక్ట్. ఈవెన్ దో ఆడిటర్ ఇస్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ఎస్ఏస్. మెటీరియాలిటీ ఎందుకు మరి తీసుకోవాలి, ప్రతిదీ చేయొచ్చు అంటారని మెటీరియాలిటీ అనే కాన్సెప్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్లో కూడా ఉంది. సో మెటీరియాలిటీ ఒకటి పెట్టారు, అది స్టాండర్డ్స్లో ఉంది. సో ఆడిటర్ రూల్స్ ఫాలో అవుతున్నారు. ఫ్రాడ్ మీరు బిలో మెటీరియాలిటీ లెవెల్ చేసినట్టయితే అది ఆడిటర్ ఫైండ్ అవుట్ చేయకపోతే దట్స్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ది ఆడిటర్. So these were the risk. One is detection risk. Why? Because management were overriding the controls and వాటి గురించి. అండ్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ కూడా ఉంది, ఈవెన్ దో he was properly planned the audit. And auditor shall make inquiries of management, internal auditor, TCWG employees to determine whether they have knowledge of any actual, suspected or alleged fraud affecting the entity. It's like inquiring అనేది ఒక ఆడిటర్ వెపన్ టు obtain sufficient appropriate audit evidence అనమాట. He's making inquiries. To whom he's making inquiries? To management, to internal auditor, to TCWG or employees. ఏమని అడుగుతున్నారు, మీకేమన్నా తెలుసా, whether you have any knowledge with regards to any fraud that is actualగా ఫ్రాడ్ హ్యాపెన్ అయింది, సస్పెక్ట్, there was
ఒక ప్రూఫ్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ వల్ల ప్రూఫ్స్ ఉండటం వల్ల ఒకరిని సస్పెక్ట్ చేస్తున్నాము ఈ ఫ్రాడ్ అయి ఉండొచ్చు అని. ఎలెజ్డ్ అంటే ఒక లైక్ రూమర్ స్టార్ట్ అయింది దట్ దే హ్యావ్ బీన్ మేడ్ అ ఫ్రాడ్ అని. ఇట్లాగా ఈ 3 కేటగిరీస్లో ఒక ఫ్రాడ్ ఏమన్నా జరిగిందా విత్ ఇన్ ద ఎంటిటీ అని వీ హ్యావ్ టు మేక్ ఎంక్వైరీస్ అనమాట. ఓకే, ఇప్పుడు మేనేజ్మెంట్ని అడిగితే ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయాలి? వాట్ వి సెడ్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ టు డిటెక్ట్ ద ఫ్రాడ్ కదా. ఓకే, ఒకవేళ ఫ్రాడ్ని డిటెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మేనేజ్మెంట్ హ్యాస్ టు రిస్క్ని ఐడెంటిఫై చేయాలి. ఫ్రాడ్ రిస్క్స్ని దే హ్యావ్ టు ఐడెంటిఫై చేసిన దాన్ని ఏం చేయాలి? ఏదైనా మనం ఒకటి ఐడెంటిఫై చేస్తే ముందు దాని ఇంపాక్ట్ని మనం అసెస్ చేయాలి. వీ హ్యావ్ టు అసెస్ the management has to assess and then respond. ఇలా చేసిన తర్వాత వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దట్ మనం SQC 1లో మనం చూసినట్టయితే క్వాలిటీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాం, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద హోల్ ఆడిట్ ఫర్మ్, ఆల్ పర్సనల్కి. ఇక్కడ కూడా అంతే, ఈ ప్రొసీజర్స్ ఏవైతే మేనేజ్మెంట్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద ఫ్రాడ్స్, ఆ ప్రొసీజర్స్ని మేనేజ్మెంట్ కంపెనీలో కమ్యూనికేట్ చేయాలి. అలా కమ్యూనికేట్ చేయాలన్నమాట. ఆ ప్రాసెస్ అందరికీ తెలియాలి. దీన్ని బట్టి మనం చూద్దాం అసలు మేనేజ్మెంట్ ఏం చేయొచ్చు అని. మేనేజ్మెంట్స్ ప్రాసెస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ రెస్పాండింగ్ టు ద రిస్క్ ఆఫ్ ద ఫ్రాడ్ అండ్ మేనేజ్మెంట్స్ అసెస్మెంట్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ దట్ కుడ్ బి మెటీరియల్లీ మిస్స్టేటెడ్ డ్యూ టు ఫ్రాడ్. ఆ 2 పాయింట్స్ అక్కడ కవర్ అయ్యాయి. అండ్ మేనేజ్మెంట్స్ కమ్యూనికేషన్ విత్ రిగార్డ్స్ టు ద ప్రాసెసెస్, ఆ ప్రాసెస్ ఏ ప్రాసెస్? ఐడెంటిఫికేషన్ అండ్ రెస్పాండింగ్ ప్రాసెస్ of the fraud within the entity, and management communication to the employees with regards to the ethics అనమాట. మన SQC 1లో ఎలా అయితే మన ఎథికల్ స్టాండర్డ్స్ గురించి మన ఆడిట్ ఫర్మ్లో కమ్యూనికేట్ చేసామో, సేమ్ ఇక్కడ కూడా అలాగే మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ తోటి కమ్యూనికేట్ చేయాలి విత్ రిగార్డ్స్ టు దర్ ఎథికల్ బిహేవియర్. ఓకే, విత్ రిగార్డ్స్ టు దట్ అండ్ హౌ దే హ్యావ్ టు రెస్పాండ్ అనమాట. ఫస్ట్ రెస్పాన్సెస్ టు ద అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ డ్యూ టు ఫ్రాడ్. ఎలాగ రెస్పాండ్ అవ్వాలి అంటే, ఎవరు రెస్పాండ్ అవ్వాలి? ఆడిటర్ రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు అసైన్ అండ్ సూపర్వైజ్ పర్సనల్ అంటే ఎంప్లాయీస్ని సూపర్వైజ్ చేయాలి. ఇట్స్ లైక్ అబ్జర్వేషన్ అనమాట, అబ్జర్వ్ చేయాలి. అండ్ ఎవాల్యుయేట్ ద సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. మన ఎంగేజ్మెంట్ లెటర్ ఎట్లయితే చెక్ చేసామో, లైక్ సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, దట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్. అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అని ఎంగేజ్మెంట్ లెటర్లో కూడా మనం మెన్షన్ చేసామంటే అకౌంటింగ్ పాలసీస్ సెలెక్షన్ అండ్ అప్లికేషన్ అంత ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. అవి ఎలా సెలెక్ట్ చేశారు అంటే దట్ లీడ్స్ టు ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. లైక్ సేమ్ ఒక ప్రీమెచ్యూర్ రెవెన్యూ రికగ్నిషన్, అది ఒక ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అనమాట. అలాగా అనమాట. Incorporate an element of unpredictability in the selection of nature, timing, extent of audit procedures. Adenti an element of unpredictability antaru, but what we have learned is that engagement report lo we have to give nature, timing, extent of audit procedures anedi auditor management kalisi they have to mutually discuss and then actually prepare the audit procedures kada. So ikkada ఫ్రాడ్ అనేది మనం ఒకవేళ మనం ఈ యొక్క రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ అనేది మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దట్ వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ. లైక్ సర్ప్రైజ్ చెక్స్, ఇవన్నీ సర్ప్రైజ్ చెక్స్ జరుగుతాయని తెలుసు, బట్ యూ హ్యావ్ టు డూ దట్ సర్ప్రైజ్లీ. చెక్స్ జరుగుతాయని తెలుసు కానీ యూ హ్యావ్ టు మేక్ సర్ప్రైజ్ చెక్స్ అనమాట. అలాగ ఒక ఎలిమెంట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ యూస్ చేయాలి. సో దట్స్ వాట్ ద థింగ్స్ వర్. This is how the auditor has to respond. First, they have to assign and supervise personnel who are mostly deals with the fraud and all, specialized personnel, and evaluate the selection and application of accounting policies and incorporate an element of unpredictability. Okay, then management overriding the controls. It's actually a phrase that was mostly used in క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. అందుకే ఇక్కడ ఇవ్వటం జరిగింది. వెన్ ఎవర్ దర్ ఇస్ అ ఫ్రాడ్ దట్ వాజ్ రిలేటెడ్ విత్ రిగార్డ్స్ టు మేనేజ్మెంట్ ఓవర్ రైడింగ్ ద కంట్రోల్స్, యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ దిస్ ఫ్రేజ్.
సెంటెన్స్ ఏమని అంటే ద మేనేజ్మెంట్స్ ఎబిలిటీ టు మ్యానిపులేట్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ ప్రిపేర్ ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ బై ఓవర్ రైడింగ్ కంట్రోల్స్ దట్ అదర్వైజ్ అపియర్ టు బి ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ అనమాట. దట్స్ వాజ్ ఆల్రెడీ ప్రీవియస్లీ డిస్కస్డ్. అలాగే ద ఆడిటర్ షాల్ డిజైన్ అండ్ పర్ఫార్మ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు ఫ్రాడ్ జరిగినప్పుడు తను ఆడిట్ ప్రొసీజర్స్ ఎలాగ చేయాలి అని అడుగుతున్నారు. ఎలా చేయాలి? మనం ఇదివరకు సబ్స్టాన్షియల్ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ అనలిటికల్ ప్రొసీజర్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనం చెక్ చేసాం కదా, ఎలా అయితే ఇంటర్నల్ కంట్రోల్స్ వీక్గా ఉన్న ఫ్రాడ్ డిటెక్ట్ చేసిన వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డూ టెస్ట్ ఇన్ డీటెయిల్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని చెక్ చేస్తాము. సేమ్ అలాగే ఇక్కడ ఇప్పుడు మనకి ఫ్రాడ్ సస్పెక్ట్ అయింది, ఫ్రాడ్ ఉందని తెలిసింది. ఇప్పుడు మన ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి? ఇదివరకంటే శాంప్లింగ్ అది ఇది ఇన్హరెంట్ లిమిటేషన్స్ అన్నాము, బట్ ఇప్పుడు ఫ్రాడ్ ఉందంటే ఇన్హరెంట్ లిమిటేషన్స్ అవన్నీ కుదరదు, టెస్ట్ ఇన్ డీటెయిల్స్ కుదురుతుంది. సో ఇప్పుడు ఏంటంటే టెస్ట్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ద జర్నల్ ఎంట్రీస్. First thing, test in detail. Second thing, review the accounting estimates. Third thing, for the significant transaction, your audit procedures, some significant transaction that were outside the normal course of business, alone transactions or unusual transaction ki specific ga manam audit procedures ni pettali. Ade substantive audit procedures ante. Substantive is specific to those significant transactions anamata. Okay, కొంచెం డీటెయిల్గా వద్దాము. టెస్ట్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అనుకున్నాము. మేక్ ఇంక్వైరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్. వీ హ్యావ్ టు మేక్ ఇంక్వైరీస్ టు ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ టు మేక్ ఇంక్వైరీస్ అండ్ సెలెక్ట్ జర్నల్ ఎంట్రీస్ అండ్ అదర్ అడ్జస్ట్మెంట్స్ మేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ రిపోర్టింగ్ పీరియడ్. We have to select the journal entries and other adjustments that were made at the end of the reporting period. Consider the need to test journal entries and other adjustments throughout the period. First thing, we have to do test in details. ఇలా చేయడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ ఎంక్వైరీ టు ద పర్సనల్ దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్. సెకండ్ థింగ్, ఇయర్ ఎండ్లో చేసే వాటికి కంపల్సరీగా చేయాలి అండ్ వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ త్రూ అవుట్ ద పీరియడ్లో కూడా చేయాలా లేదా అన్నది. Okay, as with regards to the period anamata, and with regards to the accounting estimates, retrospective review of management judgments and evaluate whether the judgments were made by the management indicate a bias on the entity's management that may represent a risk of material misstatement. First we have to check the management judgments anamata. Management judgments ni check cheyali. And second thing entante alaga మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్కి ఫేవర్గా ఉన్నాయా లేకపోతే ఎంటిటీకి ఫేవర్గా ఉన్నాయా అని మనం తెలుసుకోవాలన్నమాట. మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్ యొక్క పర్సనల్ గెయిన్స్కి ఫేవర్గా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ లైక్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ దట్ అవుట్ సైడ్ ద నార్మల్ కోర్స్. ఫ్రాడ్ జరిగినప్పుడు ఈ 3 కేటగిరీస్లో మనం ఆడిట్ ప్రొసీజర్స్ని స్పెసిఫిక్గా ఇన్ డీటెయిల్గా చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్ జర్నల్ ఎంట్రీస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ ఎంక్వైరీస్, ఇయర్ ఎండ్ కంపల్సరీగా చేయాలి. వీ హ్యావ్ టు కన్సిడర్ త్రూ అవుట్ పీరియడ్ చేయాలా లేదా అని. అకౌంటింగ్ ఎస్టిమేట్ రెట్రోస్పెక్టివ్ రివ్యూ చేయాలి. వీ హ్యావ్ టు చెక్ వెదర్ దర్ ఇస్ అ బయాస్ ఫర్ ద entities management ki bias unda ani. And significant transaction that were outside the normal scope. As simple as that. Okay, fraud antunnam. Asalu fraud enduku chestaru? Incentive or pressure to commit fraud annaru. Incentive ante enti, like SOPs వస్తాయి, like ESOPs వస్తాయి ఫర్ ద మేనేజ్మెంట్. ఇఫ్ ద ప్రాఫిట్ వాజ్ ఒక న్యూ CEO వచ్చారు, న్యూ CEO వచ్చిన తర్వాత ప్రాఫిట్ ఒక 10% ఇంక్రీజ్ చేస్తే మీకు ప్రాఫిట్లో ఇంత షేర్ మీకు ఇస్తాము యాజ్ అ రెమ్యూనరేషన్ అని చెప్తే వాట్ డూ దే డూ? యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ రెవెన్యూ రికగ్నిషన్ చేసి ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసేస్తారు. దట్స్ యాక్చువల్ అండ్ ఇన్సెంటివ్ వల్లనే కదా ఇప్పుడు ఫ్రాడ్ జరుగుతుంది. అండ్ ప్రెషర్ టు కమిట్ ఫ్రాడ్, మోస్ట్లీ ఇవంతా సేల్స్ డిపార్ట్మెంట్లో జరుగుతాయి. ప్రెషర్ టు కమిట్ ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అదంతా పర్సీవ్డ్ ఆపర్చునిటీ టు కమిట్ ఫ్రాడ్. లైక్ ఆన్ ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే క్రిప్టో బూమింగ్ అనమాట. లాస్ట్ ఇయర్ అంతా క్రిప్టో బూమ్ అయింది. మోస్ట్లీ ఏం చేశారంటే దే వాజ్ అ కంపెనీ వచ్చి ఇన్కార్పొరేట్ చేశారు. దే మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ ద ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ దే
made everybody to invest into that company, a crypto based company, so that they'll give more return within 30 days or 40 days. ఇలాగా అంతా జరిగిన ఇట్స్ మోస్ట్లీ లైక్ ఎలా చెప్పాలి అంటే కొంతమంది పీపుల్ దగ్గర అమౌంట్ తీసుకొని ఒక సమ్ పెట్టుకున్నారు, సే లైక్ 2 CR కలెక్ట్ చేశారు. అండ్ ఇలాగ కలెక్ట్ చేసి ఒక 40 days తర్వాత విత్ ఇంక్రీస్డ్ రిటర్న్స్ ఆఫ్ 60% వీళ్ళు ఫస్ట్ ఉన్న వాళ్ళకి పంపించారు. ఇప్పుడు ఇలాగ రిటర్న్స్ ఓకే బాగున్నాయి అని ఇంకా చాలామంది వచ్చి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఇన్వెస్ట్ చేసి ఒక 50 CR అవ్వగానే కంపెనీని క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారు. ఇలాగా క్రిప్టో అనే ఒక బూమ్ని తీసుకొని ఒక పర్సీవ్డ్ ఆపర్చునిటీ తీసుకొని ఫ్రాడ్ని కమిట్ చేశారనమాట. ఇలా ఒక పర్సీవ్డ్ ఆపర్చునిటీ ఉండొచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ దే దెమ్సెల్వ్స్ వర్ రేషనలైజ్ టు కమిట్ ఫ్రాడ్. కొంతమంది చూస్తే లైక్ వెళ్ళి లైక్ ఎలా అంటే they don't want to do fraud, they don't want to rob something, but వెళ్ళి సూపర్ మార్కెట్లో ఒక చాక్లెట్ కావాలని రాబ్ చేయటం, ఇదంతా జస్ట్ ఒక మెంటల్ డిజబిలిటీ లాగా అనమాట. వాటిలాగా ఫ్రాడ్లెంట్ ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక రూట్ ఉంది, వీ కుడ్ డూ మేక్ ఫ్రాడ్ అనుకునే ఇండివిజువల్స్ చేయొచ్చు. ఇన్సెంటివ్ ఆర్ ప్రెషర్, పర్సీవ్డ్ ఆపర్చునిటీ, individuals may be rationalized committing to a fraud because of their attitude or character and a set of ethical values anamata. And fraudulent financial reporting is done by మనం చెప్తున్నాం ఏంటంటే మేనేజ్మెంట్ వాజ్ డూయింగ్ fraudulent financial reporting, కానీ ఎలా చేస్తారు దాన్ని? ఫస్ట్ థింగ్ ఎలా చేస్తారంటే మ్యానిపులేషన్ ఆర్ ఫాల్సిఫికేషన్, మిస్రిప్రజెంటేషన్, మిస్అప్లికేషన్. ఇన్ని మిస్ అయినప్పుడు అది ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అవుతుంది కదా. ఓకే సరే, ఆల్రెడీ ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయటము, ఫస్ట్ ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయటం లేదా ఫాల్సిఫై చేయటం, ఆల్టర్ చేయటం అనేది ఒక పద్ధతి. సెకండ్ థింగ్ ఉన్నది ఏంటి అంటే ఉన్న డేటాని యాక్చువల్గా ఒమిట్ చేసేయటం ఇంకొక పద్ధతి. థర్డ్ది ఏంటంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మనం చెప్పాము సెలెక్షన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వాజ్ దాట్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రాడ్ అనమాట. అవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ రూల్స్ బట్టి మేము ఇది చేసామంటారు, బట్ ఆ రూల్స్ సెలెక్షన్ ఏ రాంగ్. ఓకే, manipulation and falsification and alteration of accounting records, misrepresentation or intentional omission of any kind of events. ఒక ఫ్యాక్టరీకి యాక్సిడెంట్ అయింది, ఆ ఈవెంట్స్ని ఒమిట్ చేశారు కావాలని. దే ఆర్ సేయింగ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఆఫ్టర్, బిఫోర్, అది ఇది అని అంతా చెప్పి కవర్ చేశారు. ఇంటెన్షనల్ మిస్అప్లికేషన్ ఆఫ్ ఇంటెన్షనల్, రిమెంబర్ నోట్ దిస్ వర్డ్ ఇంటెన్షనల్. ఫ్రాడ్ అనేది జరిగేది ఇంటెన్షన్ బేస్ చేసుకునే జరుగుతుంది. ఇంటెన్షన్ ఉంటేనే దాన్ని ఫ్రాడ్ అంటాం, లేకపోతే ఎర్రర్ అని అంటాం. ఇంటెన్షనల్ మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ విత్ రిగార్డ్స్ టు అమౌంట్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆర్ మేనర్ ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్. ఓకే, మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేస్తుంది. మేనేజ్మెంట్ ఎలా ఫ్రాడ్ చేస్తుంది అంటే ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ద్వారా ఫ్రాడ్ చేస్తుంది. మరి టెక్నిక్స్ ఏం యూస్ చేస్తుంది అంటే పైన డిస్క్లోజ్ చేసినవే, కొన్ని ఒమిట్ చేయటం, omitting something, or concealing something, or engaging in complex transactions and changing the assumptions, and fictitious journal entries, manipulation or falsification or of accounting records, away altering accounting records. అంతే, పైన కింద ఉన్నవి సేమ్, బట్ ద వే అవి మారేవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వెన్ యూ మ్యాచ్ దీస్ టూ, అవి రెండు ఒకటే కదా అని అనిపిస్తుంటుంది. అవి టెక్నిక్స్ అనమాట. రికార్డింగ్ ఫిక్టిషియస్ జర్నల్ ఎంట్రీస్, adjusting assumptions or changing judgments, omitting or advancing or delaying recognition in the financial statement, concealing the facts, engaging in complex transactions and altering the records. Ivanni techniques used by the management in order to do fraud. Misappropriation of assets. Assets ante manaki two types. Cash is also an asset. Cash, inventory. Mostly asset ante manam like సాఫ్ట్వేర్ ఐపీ అనుకుంటాము, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనుకుంటాం, లేకపోతే లైక్ జెమ్స్ పాలిషింగ్, దాంట్లో జెమ్స్, అన్పాలిష్డ్ జెమ్స్ కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెంటరీ అనుకుంటాము. బట్ క్యాష్ ఈజ్ ఆల్సో దాట్.
an asset. So embellishment of receipts, stealing of physical assets or intellectual property, causing an entity to pay for goods that were not received, and using an entity's asset for personal use. Ivanni 4 types of misappropriation of assets anamata. Personal use ki the stealing of goods, cash kindaki vaste embezzlement of receipts, and causing the entity to pay for goods or services that were not received. Okay, these were how the misappropriation of assets were done. And exceptional circumstances that question the auditor ability to continue performing the audit. Okay, మనం ఏమనుకున్నాం, whenever there's a restriction on scope కానీ లేకపోతే మేనేజ్మెంట్ వాజ్ changing the terms that lower the level of assurance, when there was no reasonable justification, అప్పుడు మనం ఏమనుకున్నాం, we have to withdraw the engagement అనుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ ఏ సర్కమ్స్టాన్సెస్ రావటం వల్ల మన ఆడిటర్ కెన్ withdraw the audit engagement. ఫస్ట్ థింగ్, ఫ్రాడ్ ఉంది అంటే ఫ్రాడ్ ఫస్ట్ ఆడిటర్ ఫైండ్ అవుట్ చేయగానే ఎవరికి చెప్తారు, మేనేజ్మెంట్కి చెప్తారు. అప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయాలి, మేనేజ్మెంట్ విత్ ఇన్ సమ్ ప్రిస్క్రైబ్డ్ టైం, మనం కంపెనీ ఆడిట్లో చూద్దాం, ఆ టైం లోపల రియాక్ట్ అవ్వాలి. ఈ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఆడిటర్, అది ఫ్రాడ్ అమౌంట్ లెస్ దాన్ 1 CR అనే అనుకోండి. మోర్ దాన్ 1 CR అయితే రియాక్ట్ అవ్వకపోయినా సెంట్రల్ గవర్నమెంట్కి మనం రిపోర్ట్ చేస్తాం. లెస్ దాన్ 1 CR అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ద ఎంటిటీ that is the management is not taking appropriate action with regards to that fraud. Appudu he can withdraw the audit engagement, and auditor consideration for the risk of material misstatement due to fraud, and the result of the test indicate a significant risk and a pervasive fraud. Financial statements lo fraud jaragaledu, total ఫినాన్షియల్ స్టేట్మెంట్ మొత్తం ఫ్రాడ్గానే ఉన్నాయి అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ రాంగ్. దట్ ఈస్ హీ కెనాట్ obtain sufficient appropriate audit evidence, so he is giving a disclaimer of opinion, or like he is withdrawing from the audit engagement anamata. And the auditor has significant concern about the competence and integrity of the management or TCWG. Fraud వచ్చింది అంటే that is ఇంటెన్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్, వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు అనే కదా మనం ఇప్పటి నుండి మాట్లాడుకుంటుంది. వెన్ దే వర్ ఇంటెన్షనలీ డూయింగ్ ఎ ఫ్రాడ్, వెన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ట్రూ అండ్ ఫేర్ వ్యూగా ఉండాల్సిన వాళ్ళే ఫ్రాడ్ ఇన్కాపరేట్ చేస్తున్నారంటే ఇంటిగ్రిటీ ఆఫ్ ద మనీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటి, వీఆర్ సేయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ కదా. ఇప్పుడు ఆడిట్ ఎంగేజ్మెంట్లో అవి ట్రూ అండ్ ఫేర్ వ్యూ అని చెప్పి ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్లో సైన్ చేసి ఇచ్చారు, బట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంటెన్షనల్గా ఫ్రాడ్ చేశారు. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ దర్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్ కదా. సో ఇలాంటి ఒక ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్ ఉన్నప్పుడు ద ఆడిటర్ క్యాన్ withdraw from the engagement, or he has to check the engagement continue చేయాలా వద్దా అని. ఏ సర్కమ్స్టాన్సెస్, ఫస్ట్ థింగ్ మేనేజ్మెంట్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే దట్స్ అ పర్వేసివ్ ఫ్రాడ్, సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ అండ్ పర్వేసివ్ ఫ్రాడ్ ఉన్నాం. అండ్ దర్ క్వశ్చనింగ్ కాంపిటెన్స్ ఆర్ ఇంటగ్రిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఉన్నప్పుడు auditor has to check whether he could continue the audit or not. Okay, this was with regards to 240. ఇప్పుడు 250 చూద్దాము. దట్ ఈస్ కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ రిలేషన్ టు ది ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మనం ఆల్రెడీ చూసినట్టయితే ఆడిటింగ్ అండ్ లా వాజ్ సో మచ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లాస్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు వర్క్ నాట్ ఓన్లీ యాజ్ పర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ బట్ ఆల్సో యాజ్ పర్ లీగల్ అండ్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దట్ విత్ ఇన్ విచ్ ద ఎంటిటీ ఈజ్ వర్కింగ్ కదా. సో అందుకోసం వీ నీడ్ టు టేక్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ చెక్ వెదర్ దే వర్ ఎనీ నాన్ కంప్లైన్స్ ఆఫ్ దోస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇక్కడ వచ్చి మనం ఆబ్జెక్టివ్ చూద్దాము. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ ఆర్ టు obtain sufficient appropriate audit evidence regarding compliance with provisions of laws and regulations generally recognized to have a direct effect on determination of material amounts and disclosures in the financial statements. And to perform specified audit procedures to help identify instances of non-compliances with
other laws and regulations that may have a material effect on the financial statements, to respond appropriately to non-compliance and suspect non-compliance with laws and regulations and identified during the audit. Okay, ఒక్క నిమిషం. First, what is our objective? Obtain sufficient and appropriate audit evidence that వాళ్ళు కంప్లైన్స్ చేస్తున్నారు అని. ఫస్ట్ నాన్ కంప్లైన్స్ చేశారు అని ప్రీ కన్సెప్ట్ నోషన్తో మనం లేము. కంప్లైన్స్ చేశారా లేదా ఆడిట్ ఎవిడెన్స్ మనం కనుక్కున్నాము. వేటిలో ప్రతిదీన విచ్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ మెటీరియల్ అమౌంట్స్ అని అన్నారు అనుకోండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అంత అక్కర్లేదు, మెటీరియల్ అమౌంట్స్ వరకు చాలు. ఓకే, what we have to do? Obtain sufficient and appropriate audit evidence with regards to that they are compliant to the laws and regulation which have a direct effect on material amounts or disclosures in the financial statements. మన స్కోప్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వరకు మాత్రమే ఆలోచిస్తున్నాం. ఓకే, అండ్ ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి. ఇక్కడ అదే స్పెసిఫైడ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి విత్ రెస్పెక్టివ్ టు దట్ పర్టిక్యులర్ అమౌంట్స్ అనమాట, విచ్ హ్యావ్ ఎ మటీరియల్ ఎఫెక్ట్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, అండ్ రెస్పాండ్ అప్రోప్రియేట్లీ టు ద నాన్ కంప్లైన్స్. ఒకవేళ నాన్ కంప్లైన్స్ ఉంటే దానికి అప్రోప్రియేట్గా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ అనమాట. అండ్ నాన్ కంప్లైన్స్ అంటే ఏం లేదు, ఇలా చెయ్యాలి అని, ఇలాగ చెప్పాలి అని డిస్క్లోజర్స్ ఉన్నాయి, అలా చేయలేదు, ఆ డిస్క్లోజర్స్ని ఒమిట్ చేస్తారు, లేదా అలా చేయాలని అలా చేయలేదు. ఇదర్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. ఇది ఫ్రాడ్ కాదు. ఇంటెన్షనల్ అనేది వచ్చేసండి, అది 240లోనే అయిపోయింది, 250కి వచ్చేసాము. అది వెదర్ దట్స్ నాన్ కంప్లైన్స్ ఈజ్ ఆర్ నాన్ కంప్లైన్స్, వెదర్ ఇట్స్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. ఓకే, ఫస్ట్ మనం చూద్దాం. The auditor need to have a general understanding of headingలో ఏమున్నది అది అంతా, legal and regulatory framework that was applicable and how entity is complying with that framework, whether they have appointed a CS కానీ అపాయింట్ చేశారా, అండ్ ఆ CSకి ఒక క్యాలెండర్ ఉందా, సో దట్ ఈ ఫార్మ్స్ ఇవన్నీ వీళ్ళు ఫైల్ చేయాలి విత్ ఇన్ దట్ డ్యూ డేట్, ఇవన్నీ ఉన్నాయా లేదా, ఒక సిస్టమ్ ఉందా లేదా అని చూడాలి. అండ్ obtain sufficient appropriate evidence with regards to compliance. that is what is our objective కూడా. ఓకే, ఇవి జనరల్ నాలెడ్జ్ అనమాట. వీ నీడ్ టు హ్యావ్ ఎ జనరల్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్స్ టు దట్. అండ్ ఆడిట్ ఎవిడెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ని చేయాలన్నమాట. ఆడిట్ ప్రొసీజర్స్ ఎప్పుడు వెన్ నాన్ కంప్లైన్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆర్ సస్పెక్టెడ్. ఇప్పుడు ఒక నాన్ కంప్లైన్స్ని ఐడెంటిఫై చేశారు అనుకోండి, ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి, అవి చేంజ్ అవ్వాలి కదా, ఎలాగా? అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద యాక్ట్. ఇప్పుడు మరి చూసినట్టయితే ఒక ట్యాప్ లీక్ అవుతుంది. ట్యాప్ లీక్ అవ్వటం వల్ల ఫ్లోర్ మీద వాటర్ ఉంది. ఈ ఫ్లోర్ మీద మనకు కనిపించే వాటరే నాన్ కంప్లైన్స్. ఈ నాన్ కంప్లైన్స్ని చూసి ఇప్పుడు మనం వాటర్ ఎక్కడ వస్తుంది అని చెప్పి దీన్ని మాప్ చేసి ఇప్పుడు మీరు కంప్లై చేయండి అని అంటామా, లేకపోతే దీన్ని రూట్ కాజ్ అయిన ట్యాప్ లీక్ దగ్గరికి వెళ్ళి అది అసలు ఎందుకు నాన్ కంప్లైన్స్ అయింది అని చెక్ చేస్తామా? ట్యాప్ లీక్ దగ్గరికి వెళ్ళి నాన్ కంప్లైన్స్ అయిందనే చెక్ చేస్తాం కదా. ఇక్కడ కూడా సేమ్ అదే, వీ హ్యావ్ టు ఫైండ్ ద రూట్ కాజ్ అనమాట. యొక్క రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద యాక్ట్ అండ్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఇట్ హ్యాస్ అక్కర్డ్. ఏ సర్కమ్స్టాన్సెస్లో అది అక్కర్ అయింది అన్నది మనం చూడాలన్నమాట. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ టు ఎవాల్యుయేట్ ద పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మనకి నాన్ కంప్లైన్స్ తోటి గొడవ ఎందుకల్లా అంటే అది మెటీరియల్ అమౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, అందుకోసమే మనకి. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, వాట్ ఈస్ ఆ స్కోప్? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఆ పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం. అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ? ఇంత పెద్ద నాన్ కంప్లైన్స్ ఫైండ్ అవుట్ చేసిన కదా, విల్ జస్ట్ కమ్యూనికేట్ విత్ ద మేనేజ్మెంట్ and obtain a legal advice. ఎందుకు లీగల్ అడ్వైస్? బికాస్ దే హ్యావ్ నాన్ కంప్లైడ్ లాస్, లీగల్ రెగ్యులేషన్స్. అందుకే లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. వెదర్ దే హ్యావ్ పెనాల్టీస్ ఉంటుందా, ఆ గోయింగ్ కన్సర్న్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇట్లా లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. అండ్ వీ నీడ్ టు టేక్
రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ విత్ రిగార్డ్స్ టు దట్ దే విల్ కంప్లై అలాగనమాట. సో ఆడిట్ ప్రొసెసర్స్ మళ్ళీ చూద్దాము. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సోర్స్ అండ్ ద నేచర్ ఆఫ్ దట్ యాక్ట్ ఆబ్వియస్లీ, అండ్ any further information how they are affecting the financial statements, discuss with the management, obtain legal evidence, and then have a reliability of the evaluate the reliability of the written representation, whether the intentional ga chesara unintentional ga chesara ani written representations యొక్క reliability ni question cheyali. And how to prevent and detect non compliance, monitoring legal requirements and ensuring that operating procedures are designed to meet them, appropriate systems of controls, code of conduct, ensuring employees are properly trained, engaging legal advisors to assist the monitoring legal requirements, maintaining a register of significant laws and regulations, internal audit function, audit committee, compliance function. ఇవన్నీ ఉంటే we could prevent and detect the non-compliance in an entity. ఇది మేనేజ్మెంట్ చూస్తుంది అనమాట. ఫస్ట్ చూద్దాము స్లోగా. మనకు ఒక ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్, ఆడిట్ కమిటీ, ఒక కంప్లైన్స్ ఫంక్షన్ ఉందనుకో. ఈ మూడు కలిసి మన ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసిన సిగ్నిఫికెంట్ లాస్ ఏవైతే ఎంటిటీ అప్లై అవుతుంది అవన్నీ కంప్లై చేయడానికి ఒక వీలుగా ఉంటుంది. ఇలాగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఆడిట్ కమిటీలో కానీ కంప్లైన్స్ ఫంక్షన్ కానీ ఇంటర్నల్ ఫంక్షన్లో మరి ఎవరు ఉంటారు? ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ని మనం ఏం చేయాలి? వీ నీడ్ టు గివ్ దమ్ అ ప్రాపర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ and we need to have them properly trained. ROC compliances ఇట్లాగా ట్రైన్ చేయాలి అన్నమాట. And we need to have a proper systems of internal control, like ROC compliances ఒక టీమ్ చూసుకుంటారు, ఇంకా with regards to the tax filings ఇంకొక టీమ్ చూసుకుంటారు. ఇలాగా we have to segregate and divide అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలిసినవి, ఇంటర్నల్ కంట్రోల్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ విత్ రిగార్డ్స్ టు దట్. జస్ట్ ఇవన్నీ ఒక ఫంక్షన్స్ ఉంటే we could just prevent and detect the non-compliance అనమాట. అండ్ ఇండికేషన్ ఆఫ్ నాన్ కంప్లైన్స్. అసలు మామూలుగా మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అసలు ఒక నాన్ కంప్లైన్స్ని ఐడెంటిఫై చేయటం ఎలాగా? మనకి ప్రొఫెషనల్ స్కెప్టిసిజంని ట్రిగ్గర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏదైనా కైండ్ ఆఫ్ బ్రైబ్ కానీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే అడ్వర్స్ మీడియా కామెంట్ ఉన్నప్పుడు కానీ విల్ ట్రిగ్గర్ అనమాట. ఏంటి ఒక అడ్వర్స్ మీడియా కామెంట్ వచ్చింది, లేకపోతే ఒక పేమెంట్ బ్రైబ్ కైండ్ ఆఫ్ థింగ్ వితౌట్ అ ప్రాపర్ ఎక్స్చేంజ్ కంట్రోల్ డాక్యుమెంటేషన్ వల్ల. ఒక ఎక్స్చేంజ్ కంట్రోల్ డాక్యుమెంటేషన్ అంటే ఏం లేదు, వీఆర్ గివింగ్ మనీ విన్ లియూ ఆఫ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఇప్పుడు మనం ఒక వెండర్కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసామంటే మనకి గూడ్స్ వస్తున్నట్టు లెక్క. అలా కాకుండా ఒకరికి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం అండ్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, ప్రాపర్ ఎక్స్చేంజ్ లేదు. సో దట్ వాటిని బ్రైబ్స్ అని మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇండికేషన్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ అనమాట. బ్రైబ్స్ అని రాదు, బట్ మనం ఇమీడియట్గా బ్రైబ్స్ అని ఇచ్చేసాం అనుకో, ఆ యొక్క గవర్నమెంట్ అఫీషియల్కి ఉన్న ఫ్రెండ్కి మనం ట్రాన్స్ఫర్ చేయండి, నేను అక్కడ నుండి తీసుకుంటాను. సో ఇవంతా వస్తుంది. అందుకనే ఐసీఓ వచ్చి వితౌట్ ఎ ప్రాపర్ ఎక్స్చేంజ్ కంట్రోల్ డాక్యుమెంటేషన్ అని అన్నారు, సో దట్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ ఇంక్లూడ్ అయ్యేలాగా. సో అలా బ్రైబ్స్కి కానీ లేకపోతే అడ్వర్స్ మీడియా కామెంట్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, బ్రైబ్స్ ఇచ్చారు, ఓకే, అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీకు వచ్చి బ్రైబ్స్ ఎందుకు అడుగుతారు? మీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏదో రాంగ్ ఉన్నట్టే కదా. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏం రాంగ్ ఫైండ్ అవుట్ చేసి ఉంటారు? అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే ప్రైజెస్ సిగ్నిఫికెంట్గా అబవ్ కానీ సిగ్నిఫికెంట్ బిలో ద మార్కెట్ ప్రైజెస్ ఉన్నా, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ జరుగుంటారు. ఇక్కడ అవే ఉన్నాయి చూడండి. ఇవి వచ్చి సోర్స్ అనమాట. మనకి ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యే పాయింట్ పేమెంట్స్ వితౌట్ అ ప్రాపర్ కంట్రోల్ ఎక్స్చేంజ్ అండ్ అడ్వర్స్ మీడియా కామెంట్. సో వీటికి సోర్స్ ఏంటి? బ్రైబ్ ఎందుకు అడుగుతారు? ఊరికే అడగరు. పర్చేస్ ప్రైజెస్ అట్ సిగ్నిఫికెంట్ అబోవ్ ఆర్ బిలో ద మార్కెట్ ప్రైస్ ఆర్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ విత్ కంపెనీస్ దట్ వర్ మేడ్ ఇన్ ట్యాక్స్ ఎవెంట్స్. ఈ రెండు సోర్స్ అవ్వచ్చు. ఓకే, ఈ తర్వాత ఇవంతా జరిగిన తర్వాత అసలు ఈ బ్రైబరీ ఆఫీసర్కి మన దగ్గర ఇవి జరిగాయని ఎలా తెలుస్తుంది? అగైన్ వై ఎలా తెలుస్తుంది? ఏమన్నా ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు తెలుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్స్ బై రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ జరిగినప్పుడు తెలుస్తుంది అనమాట. సో దీస్ వర్ ఆల్ ద ఇండికేషన్స్ ఆఫ్ ద నాన్ కంప్లైన్స్. ఇదంతా ఒక ఫ్లో అనమాట. సో దిస్ ఈస్ విత్ రిగార్డ్స్ టు SA 250.
నౌ ఓకే, ఇప్పుడు మనం ఎస్ఏ 299 చూద్దాం. 299 వచ్చి జాయింట్ ఆడిట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ మనం ఒక ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ చూద్దాము. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టాండర్డ్ 299 ఆర్ టు లే డౌన్ బ్రాడ్ ప్రిన్సిపల్ ఫర్ ద జాయింట్ ఆడిటర్స్ ఇన్ కండక్టింగ్ ఆఫ్ జాయింట్ ఆడిట్. ఈ 299 ఏం చేస్తుందంటే ఇట్ లేస్ డౌన్ ప్రిన్సిపల్ ఫర్ జాయింట్ ఆడిటర్స్ కోసం మటుకు, స్పెషల్గా జాయింట్ ఆడిటర్స్ కోసం. టు ప్రొవైడ్ జాయింట్ ఆడిటర్స్ అంటే ఏంటంటే మోర్ దాన్ టూ ఆడిట్ ఫర్మ్స్ కలిసి ఒక ఎంటిటీని ఆడిట్ చేయటం ఫర్ ఎ సేమ్ పీరియడ్ మాత్రమే. అండ్ టు ప్రొవైడ్ a uniform approach to the process of the joint audit, to identify the distinct areas of work and cover of their each audit, and to identify individual responsibility and joint responsibility. ఇదంతా బాగానే ఉంది. కెన్ వి అంటే ఇది కొంచెం మనకి అనువుగా ఏమైనా మార్చుకునే వీలుంటుందా అంటే మన గల్లీ క్రికెట్ది తీసుకుందాం. యూనిఫామ్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన గల్లీ క్రికెట్లో వాల్కి తగిలితే 6, లేకపోతే వాల్కి క్రాస్ అయ్యి వెళ్ళిపోతే కనుక 4 అని ఎలా అయితే యూనిఫామ్గా ఇప్పుడు బ్యాటింగ్ టీము బౌలింగ్ టీమ్ అని ఏబీ టీమ్స్ అని అనుకుంటే రెండిట్లో ఏ టీము వాల్కి కొట్టినా అది 6 కిందకే వస్తుంది. అదొక యూనిఫామ్ అప్రోచ్ అనమాట. అండ్ డిస్టింక్ట్ ఏరియాస్ ఆఫ్ వర్క్, ఇప్పుడు మీ ఏబీ టీమ్ కాకుండా ఇంకొక సపరేట్ వచ్చారు సిడి టీమ్స్, వాళ్ళు ఇది వచ్చి మా ఏరియా మా గల్లీ, మీరు వచ్చి మీ గల్లీలో వాడుకోండి లేకపోతే పక్కనున్న ఏరియాలో వాడుకోండి, ఎట్లా డిస్టింక్ట్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే ఏరియాస్, ఇది వచ్చి మేము ఆడిట్ చేస్తాము ఈ పర్టికులర్ ఏరియా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో, మీరు వచ్చి ఈ పర్టికులర్ ఏరియాది చేయండి. ఏరియా అంటే ఏదన్నా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఒక క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నా పంచుకోవచ్చు, లేకపోతే సబ్సిడరీస్ కానీ బ్రాంచెస్ ఏమన్నా సౌత్ రీజియన్ ఒకరు తీసుకోవచ్చు, నార్త్ రీజియన్ ఒకరు తీసుకోవచ్చు, ఇలా ఎలా అయినా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ టు ఐడెంటిఫై ద ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ద జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది జాయింట్ ఆడిటర్స్. ఇది బాగా మన ఎగ్జాంపుల్లోకి ఇమ్మడాలంటే పక్కనే ఉన్న ఇంటికి వచ్చి బాల్ వేసి కొడితే వాళ్ళ ఇంటి అద్దం పగిలిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ కొట్టిన బ్యాట్స్మ్యాన్ని లేకపోతే బౌలింగ్ వేసిన బౌలర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరే పారిపోతారా, లేకపోతే హోల్ టీం మొత్తం పారిపోతారు. ఎందుకంటే మీరు అందరు కలిసి ఆడిట్ చేయటం వల్ల, అదే అందరు కలిసి అక్కడ క్రికెట్ ఆడటం వల్లనే వచ్చిన కాన్సిక్వెన్స్ అది కదా. సో అలాగనమాట కొన్ని జాయింట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆడిట్ ద స్టాండర్డ్ ఏంటంటే ఈ స్టాండర్డ్లో ఏముంటాయని ముందు చెప్పారు ప్రిన్సిపల్స్, ఆ తర్వాత ఈ స్టాండర్డ్ ఏమిస్తుంది మనకు ఒక యూనిఫామ్ అప్రోచ్ ఇస్తుంది, అండ్ ఐడెంటిఫై ద డిస్టింక్ట్ ఏరియాస్ అనేది చెప్తుంది, అండ్ ఐడెంటిఫై ద ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఐడెంటిఫై చేయమని చెప్తుంది అనమాట. అండ్ ఫస్ట్ ఇది చూద్దాం మనం. జాయింట్ ఆడిటర్స్ షుడ్ ఎస్టాబ్లిష్, వాళ్ళు జాయింట్గా ఏం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు ఓకే, జాయింట్ ఆడిటర్స్ కొన్నప్పుడు జాయింట్గా ఏమి ఎస్టాబ్లిష్ చేయాలంటే స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ జాయింట్గా డివైడ్ చేయాలి. అంతేగాని నాకు రిపీటెడ్గా అయిపోతుంది కదా, అంటే ఒక ట్రేడ్ రిసీవబుల్స్ ఒకరు తీసేసుకున్నారు, లేకపోతే ఒక బ్రాంచ్ హైదరాబాద్లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ని రిపిటేటివ్గా వెళ్ళి ఆడిట్ చేస్తే టైం అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ వేస్ట్, కాబట్టి వాళ్ళు జాయింట్గా డివైడ్ చేసుకోవాలి. రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్, జాయింట్ ఆడిటర్ అయినంత మాత్రాన అన్లెస్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ ఆడిట్ రిపోర్ట్ ఒక్కటే ఉంటుంది. ఆడిట్ రిపోర్ట్ ఒక్కటే ఉంటే రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ కూడా జాయింట్గా అసెస్ చేయాలి. చూడండి, ఫస్ట్ థింగ్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్. ఏదన్నా మనం ఆడిట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఒక సీక్వెన్స్లోకి వద్దామా. ఓకే, ఫస్ట్ థింగ్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్లో మనం వీ అండర్స్టాండ్ ద ఏంటి మనకి ఒక we understand the entity and its environment, and అది
కమ్యూనికేట్ టు ద ప్రీవియస్ ఆడిటర్, ఇవన్నీ చేస్తుంటాం కదా. ఇవన్నీ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. ఇవన్నీ ఓకే ఫైన్ బాగుంది అనుకుంటే వాట్ డు వి సైన్ ది ఎంగేజ్మెంట్ లెటర్. అదే వి నీడ్ టు obtain ద కామన్ ఎంగేజ్మెంట్ లెటర్. ఇక్కడ అంతే, కన్సిడర్ ద రిజల్ట్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. దట్స్ ఫస్ట్ స్టెప్ ఇన్ ఆడిట్. సెకండ్ స్టెప్ ఏంటి, ఎంగేజ్మెంట్ లెటర్ అనమాట. ఓకే, ఎంగేజ్మెంట్ లెటర్. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆడిట్ స్ట్రాటజీని, ఆ తర్వాత ఆడిట్ స్ట్రాటజీ ఎస్టాబ్లిష్ చేస్తారు. దెన్ డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ని చేస్తారనమాట. సో ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ అది ఓకే. ఆ తర్వాత ఆడిట్ ఏరియాస్, మనం తర్వాత ఏం చేయాలి, ప్లాన్ అది అంతా అయ్యాక వీ హ్యావ్ టు డూ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి. ఆడిట్ ప్రొసీజర్స్ అన్ని ఏరియాస్లోకి చేయాలా, అక్కర్లేదు, మన డివైడ్ అయిన ఏరియాలోకి చేస్తే సరిపోతుంది. ఓకే, డివైడ్ ఉన్న ఏరియాలోకి చేయాలి. అలా చేయాలంటే మనకి ఎవరు కావాలి, మన ఎంగేజ్మెంట్ టీమ్ కావాలి. సో ఆ టీమ్ ఎఫర్ట్స్ని ఎట్లా డైరెక్ట్ చేయాలి, ఆ తర్వాత ఏ రిసోర్సెస్ వాడాలి అన్నది దాని గురించి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆడిట్ అనమాట. ఆ తర్వాత అంతా అయిపోయింది, ఆడిట్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నాము. ఇలా కలెక్ట్ చేసే టైంలో మనం మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. అవి కూడా కామన్గా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అంటే ఏ పోర్షన్కి ఏ మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్ కావాలి అది అంతా వాళ్ళు తీసుకుంటారు. అండ్ అట్ లాస్ట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ కూడా జాయింట్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దిస్ ఇస్ హౌ దీస్ ఆర్ ఆల్ ద ఏరియాస్ విచ్ జాయింట్ ఆడిటర్స్ షుడ్ జాయింట్లీ ఎస్టాబ్లిష్. ఓకే. And second thing, joint auditors shall be jointly and severally responsible for. వాళ్ళు జాయింట్గా దేనికి రెస్పాన్సిబుల్, డివైడ్ ఉన్న దానికి ఇండివిజువల్గా రెస్పాన్సిబుల్, అన్డివైడెడ్ ఉన్న ఆడిట్ వర్క్కి నార్మల్గా జాయింట్గా రెస్పాన్సిబుల్. అదైతే డెసిషన్స్ టేకెన్ బై ఆల్ ఆడిటర్స్ వర్ రెస్పాన్సిబుల్ జాయింట్లీ and matters which brought to the notice of joint auditors by any one of them, and examining the financial statements of the entity, complying to the requirements of relevant statutes, presentation and disclosures of financial statements, and audit report complies with the requirements of relevant statutes anamata. Audit work that was undivided, decisions that were taken by జాయింట్ ఆడిటర్స్, డెసిషన్స్ ఆల్ జాయింట్ ఆడిటర్స్ తీసుకునేవి వీటిలోంచి తీసుకుంటారు. అండ్ ద మ్యాటర్స్ ఆడిట్ జరుగుతున్నప్పుడు కూడా ఒకవేళ అది సిగ్నిఫికెంట్ మ్యాటర్ అయితే ఒక ఆడిటర్ ఇంకొక ఆడిటర్ జాయింట్ ఆడిటర్కి చెప్తూ ఉంటారు. ఆ మ్యాటర్స్లో తీసుకున్న డెసిషన్స్ ఆ మ్యాటర్స్లో జాయింట్లీ రెస్పాన్సిబుల్. అండ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, సేమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం ఆడిట్ చేస్తున్నప్పుడు ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జామిన్ చేసేది కూడా జాయింట్లీ అండ్ సెవరల్లీ రెస్పాన్సిబుల్గా ఉంటారు. అండ్ ఆడిట్ రిపోర్ట్ కూడా సేమ్ ఇస్తాం కాబట్టి సేమ్ జాయింట్లీ అండ్ సెవరల్లీ రెస్పాన్సిబుల్. అండ్ ద జాయింట్ ఆడిటర్ ఈజ్ ఎంటైటిల్ టు అస్యూమ్ దట్. ఇప్పుడు జాయింట్ ఆడిటర్ ఉన్నారు, జాయింట్ ఆడిటర్ ఉంది ఎందుకు, టు ఆడిట్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంతేకాని పక్కన ఉన్న జాయింట్ ఆడిటర్ వర్క్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని ఆడిట్ని ఆడిట్ చేయటం కోసం కాదు. మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలంటే ద అదర్ జాయింట్ ఆడిటర్స్ ఆర్ క్యారింగ్ అవుట్ దేర్ ఆడిట్ వర్క్ అండ్ ద వర్క్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఆడిట్ ఎట్లా అవ్వాలి, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ప్రకారం అవ్వాలి. తను అలాగే చేస్తున్నారు, తను నాలాగే ఒక ఆడిటర్, నేను ఎలా అయితే యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ చేస్తున్నాను తను కూడా అలాగే చేస్తున్నారని ఐ హ్యావ్ టు అస్యూమ్. అంతే, ఎవరి పార్ట్ వాళ్ళు బాగా చేస్తున్నారు. వీళ్ళు ఒకరి వర్క్ ఒకరు ఆడిట్ చేసుకోవడం కోదుకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎంటిటీని ఆడిట్ చేయాలి అంతే. ది అదర్ ఆడిటర్స్ have brought to the said joint auditors notice any departure from the applicable financial reporting framework. Financial reporting framework లో ఏమన్నా డిపార్చర్ ఆర్ డీవియేషన్ ఉంటే అదర్ జాయింట్ ఆడిటర్స్కి చెప్పారు అని ఉండాలి. ఎందుకంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ ఉన్నప్పుడు అది జాయింట్ ఆడిటర్స్ జాయింట్ అండ్ సెవరల్లీ రెస్పాన్సిబుల్ కాబట్టి. అండ్ the financial statements or division branches that were audited by one of the auditors and the other auditors are entitled to proceed on basis of such financial statement. Divisions or branches ఏవైనా ఒక ఆడిటర్ చేశారంటే ఇంకా అది ఓకే బాగుంది అని వీటిని మర్జ్ చేసుకుంటూ సరిపోతుంది అనమాట. అండ్ మేము మళ్ళీ వెళ్ళి అదే బ్రాంచ్ని మళ్ళీ వెళ్ళి ఆడిట్ చేయక్కర్లేదు. ఒకవేళ డివైడ్ చేసుకోకపోతే వాళ్ళు ఏం చేయాలి, what they have to do ante they are jointly responsible to divide anamata. They are responsible for deciding whether to visit the allocated branches gani. If not assigned to the joint auditor, then they may agree to themselves to divide the work. First lo ikkada divide cheskovali ani cheppam kada, aa divide cheskoandi
అనే ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట ఇన్ మోర్ ఎలాబొరేటెడ్ వే. అండ్ మనం ఎలా అయితే ఆడిటర్ జాయింట్ ఆడిటర్ వచ్చి దే హ్యావ్ టు గివ్ ఓన్లీ వన్ ఆడిట్ రిపోర్ట్ అన్లెస్ దేర్ వాజ్ అ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్. ఒక ఆడిట్ రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు ద జాయింట్ ఆడిటర్స్ రిక్వైర్డ్ టు ఇష్యూ కామన్ ఆడిట్ రిపోర్ట్ అన్లెస్ దెర్ వాజ్ అన్ డిసగ్రిమెంట్ ఉంటే మెజారిటీ వాళ్ళు బౌండ్ అయిన వ్యూస్ ప్రకారమే ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి అని ఏం లేదు. దే కెన్ మేక్ సపరేట్ ఆడిట్ రిపోర్ట్ అనమాట. ఒక 6 మెంబర్స్ ఆడిట్ రిపోర్ట్ అయ్యారు, ఒకరికి మాత్రమే కొంచెం ఆడిట్ రిపోర్ట్లో వేరియేషన్స్ కనిపించి అడ్వర్స్ ఇద్దాము అనుకున్నారు, అందరు అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు. ఇప్పుడు 5 మెంబర్స్ అన్మోడిఫైడ్ ఇచ్చారు, నేను ఒక్కటి అడ్వర్స్ ఇస్తే బాగుంటుందా అనుకుంటే ఇవ్వచ్చు. దట్ వాజ్ అ ఛాన్స్ ఫర్ దట్, ఇవ్వచ్చు అని చెప్తున్నారు. బట్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు మేక్ రెఫరెన్స్ దట్ ఈ 5 కలిసి ఇచ్చిన ఆడిట్ రిపోర్టులో మీ యొక్క సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఇంకొకటి కూడా ఉందని ఒక రెఫరెన్స్ ఇవ్వాలి. అండ్ మీరు ఇచ్చిన సపరేట్ ఆడిట్ రిపోర్ట్లో ఈ 5 మెంబర్స్ కలిపి ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ యొక్క రెఫరెన్స్ ఉండటం మస్ట్ అనమాట. అండ్ దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ఎస్ఏ 299. దీంతో మనం 200 సిరీస్ కంప్లీట్ చేసాము.